స్నేహితులారా, ఈరోజు మన యొక్క విశిష్ట అంటే మన యొక్క విశిష్టమైనటువంటి అతిథి మన యొక్క మాస్టర్ శివప్ప సారు జాయిన్ కాబోతారు. కొంత సమయం పట్టవచ్చు, ఒక 2 నిమిషాలు. అంతవరకు కూడా మన యొక్క ధ్యానం గురించి మనం తెలుసుకుంటాం. ఈరోజు యొక్క ఆధ్యాత్మిక ఇంతవరకు కూడా ప్రాణాయామం చేశాం. కొంత ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలనే విధానం తెలుసుకున్నాం, ధ్యాన విధానం తెలుసుకున్నాం. తర్వాత ధ్యానం కూడా ఏం చేశాం, ప్రాక్టీస్ చేశాం. సారీ స్నేహితులారా, ఇంతవరకు కూడా ధ్యాన విధానం తెలుసుకున్నాం, ధ్యానం ప్రాక్టీస్ చేశాం, ధ్యానం కూడా సాధన చేశాం. ఎలా ఎలా ధ్యానం ప్రతిరోజు ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ధ్యానం గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకుంటూ మనం ఈ రోజు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఈ రోజు యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, మొదటి రోజు కాబట్టి మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ యొక్క ధ్యానము, ఈ యొక్క పూర్తి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి మన గురుగారు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ, ఆయన స్థాపించినటువంటిది 40 సంవత్సరాల కింద స్థాపించినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇది విశేషంగా 40 సంవత్సరాల నుంచి కూడా మన మన గురుగారు ఏం చేశారంటే 5 మూల స్తంభాలుగా ఎంచుకున్నారు. 5 మూల స్తంభాలు ఏంటి ఈ యొక్క సొసైటీలో అంటే, మొదటిది ధ్యానము, రెండవది శాకారము, మూడవది స్వాధ్యాయం, నాలుగవది సజీవ సాంగత్యం, ఐదవది పిరమిడ్ శక్తి. స్నేహితులారా, ఈ 5 నుంచి కూడా విశేషంగా ఈ రోజు మనం 4 గురించి తెలుసుకుంటాం. ప్రతి ఒక్క అంశం గురించి కూడా అంటే సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రేపు వచ్చేసి పిరమిడ్ శక్తి, పిరమిడ్ ధ్యానము, దాని యొక్క ప్రయోజనాలు విశిష్టంగా తెలుసుకుంటాం. మొదటిది ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ధ్యానం. మన మాస్టర్ శివప్ప గారు జాయిన్ అయిన తర్వాత కూడా ఆయన యొక్క అనుభవం మీతో పంచుకుంటారు. ఆయన కూడా ఈ ధ్యానం యొక్క విశిష్టతను, ధ్యానం యొక్క గొప్పతనాన్ని, ధ్యానం యొక్క ప్రయోజనం ఆయన కూడా మీకు వివరిస్తారు. మొట్టమొదటిగా ధ్యానం ఇప్పుడు చేశాము. ఈ ధ్యానం చేసేటువంటి పద్ధతి చాలా సులువైనటువంటిది, మీకు అందరికీ తెలుసు. శ్వాస ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానాన్ని చేయవచ్చు. దీనిలో ఎలాంటి కండిషన్స్ కానీ షరతులు కానీ లేవు. మొట్టమొదటి ఏంటంటే, ఈ ధ్యానానికి మనం కూర్చున్నప్పుడు మన శ్వాసను మాత్రం గమనిస్తూ ఉండాలి, అంతే. శ్వాసను గమనించేది మాత్రం చేయాలి. శ్వాసను పెంచకూడదు, తగ్గించకూడదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, మనం ఎంతసేపు ధ్యానం చేయాలి అని మనకు డౌట్ ఉంటుంది. మన వయస్సు వచ్చి 40 సంవత్సరాలు, అంటే 40 నిమిషాలు ఒక సిట్టింగ్లో చేస్తే మంచిది. అంతకంటే ఎక్కువ చేస్తే ఇంకా మంచిదే. అంటే మినిమం అది చేయొచ్చు. ఎవరు చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు. అదే చెప్పాను కదా, శ్వాస ఉంటే శివుడు అంటాం, శ్వాస లేకపోతే శవం అంటాం, అవునా కదా. కాబట్టి శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఇంకా చెప్పాలంటే ముక్కు ఉన్నటువంటిది శ్వాస లోపలికి పోతూ వస్తూ ఉంటే వాళ్ళంతా కూడా ధ్యానం చేయవచ్చు. అది ఏజ్ ఒక 5 సంవత్సరాలు, లేదా 20 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అనేది దానికి పరిమితి లేదు. అట్లాంటి పరిమితి ఏది లేదు, అది అర్థం చేసుకోవాలి. ఎక్కడ చేయొచ్చు ధ్యానం అంటే ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడ చేసినా ఎలాంటి దానికి కండిషన్ లేదు. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఏదో దేవాలయంలో ధ్యానం చేయాలి, లేదంటే ఈ ప్లేస్లో చేయాలి, ఆ ప్లేస్ చేయకూడదు, అలాంటిది ఏమీ లేదు. అలాంటి పరిమితి ఏమీ లేదు. మీరు ఆఫీస్లో చేయవచ్చు, ఇంట్లో చేయవచ్చు, ప్రయాణంలో చేయవచ్చు, ఎక్కడైనా కానీ ధ్యానం చేయొచ్చు. దానికి కావాల్సింది ఒకటే, 2 చేతులు క్రాస్ చేసుకోవాలి, 2 కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, నిటారు కూర్చోవాలి. మీ యొక్క శ్వాసను గమనిస్తూ వెళ్ళాలి. ఇంతే చేయవలసింది. ఇంత సులభమైనటువంటి ఈ ధ్యానాన్ని మన గురుగారు బ్రహ్మర్షి పత్రిజీ ఆయన ఈ ప్రపంచానికి అందించారు. స్నేహితులారా, ఇక్కడ ఏంటంటే ఇంకా ఏమైనా తెలుసుకో అంటే ఇంకొన్ని మనం ఎక్కువగా ఈ ధ్యానం గురించి, ఈ మొదటి క్లాస్ కాబట్టి ఇంకొన్ని విధి విధానాలు తెలుసుకుంటూ వెళ్ళాలి. ఈ ధ్యానం చేసేటప్పుడు పిరమిడ్ కింద కూర్చొని చేస్తే ఇంకా అతి శక్తివంతంగా ఉంటుంది. అది రేపు ఇంకా కూలంకుషంగా మనం తెలుసుకుందాం. ఇంకోటి, ధ్యానం అనేది ప్రకృతిలో కూర్చొని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ శక్తి మనం తీసుకోవచ్చు. ధ్యానంలో మనకు వచ్చే శక్తి ఏంటి? విశ్వశక్తి, విశ్వమయ ప్రాణశక్తి అంటాం. ధ్యానంలో మనము రిసీవ్ చేసుకునే శక్తి పేరు విశ్వశక్తి. ఓకే, దాని గురించి కూడా ముందు క్లాసులో మీకు ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విశ్వశక్తిని మనం ఎక్కువగా తీసుకోవాలంటే మనం చేసే ధ్యానం, ప్రకృతిలో ధ్యానం చేయండి, ఈ యొక్క పున్నమి రోజు ధ్యానం చేయండి, పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయండి, ఒక నీటి దగ్గర కూర్చొని ధ్యానం చేయండి. రైట్. ఈ విధంగా మన చుట్టూ ధ్యానం చేసేటప్పుడు, ఇంట్లో కూర్చొని చేస్తున్నాం అంటే మన చుట్టూ కొంతవరకు లైటింగ్ ఉండకూడదు. లైటింగ్ లేకుండా ధ్యానం చేయాలి. ఇంకోటి, ఏది శబ్దం రాకూడదు. అంటే బిగినింగ్లో మీరు ధ్యానం చేయబోతున్నారు కాబట్టి
ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ప్రారంభించుకున్నప్పుడు మన చుట్టూ కూడా శబ్దాలు ఏవి రాకుండా చూసుకోవడం కూడా మంచిది. ఇంకొకటి, ఈ ధ్యానం క్లాస్ ప్రతిరోజు ఒక ప్లేస్లో కూర్చొని ధ్యానం అటెండ్ అవుతూ పోతే మీకు దాని నుంచి కూడా మంచి ఫలితాలు సంభవిస్తాయి. అంటే ఒకే మన ఇంట్లో ఈ రోజు ఎక్కడైతే కూర్చొని చేస్తాం అదే ఈ 21 రోజులు కూడా మీరు దాన్నే కొనసాగించిన ప్రయత్నం చేయండి. ఈ క్లాస్కు నైట్ వస్తున్నారు కాబట్టి ఈ క్లాసు మనకు ఈవినింగ్ టైంలో మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లైట్ ఫుడ్తోనే రావాలి. ఫుడ్ లేకున్నా తొందర లేదు. నైట్ ఏదైనా ఫ్రూట్స్ అంటే ఇంకా తొందరగా తీసుకోవాలి, ఒక 5-6 గంటలు. లేదంటే ఏదైనా వెజిటబుల్స్ అట్లా సలాడ్ లాగా తీసుకోవడం. తర్వాత దాంతోపాటు నీరు, ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం ఈ ధ్యానం చేస్తూ పోతే ఇంకా అత్యద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే మనం ఏదైతే ఆహారం తింటామో, ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మన కడుపులో రక్తం అంతా అక్కడ ప్రవహిస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు నిద్ర వచ్చేస్తుంది. ఆ నిద్ర వస్తే ధ్యానం చేయలేం. నిద్ర, ధ్యానం ఈ రెండు కూడా మనం విశిష్టంగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఓకే. సో నిద్ర కూడా ధ్యానం లాగానే ఉంటుంది. అయితే నిద్రలో వచ్చేసి మనము ఎలా ఉంటామంటే పూర్తిగా అచేతనాత్మక అంటే పూర్తి స్పృహ లేని స్థితిలో ఉంటాం. స్పృహ లేనటువంటి ధ్యానాన్ని నిద్ర అంటాం. ఓకే. స్పృహ లేనటువంటి ధ్యానమే నిద్ర. ధ్యానం అంటే స్పృహతో చేసేటువంటి నిద్ర. చూడండి, అంటే మెడిటేషన్ ఈజ్ అన్కాన్షియస్ స్లీప్, స్లీప్ ఈజ్ అన్కాన్షియస్ మెడిటేషన్. అది ఇంగ్లీష్లో. తెలుగులో వచ్చేసి ధ్యానం అంటే స్పృహ ఉన్నటువంటి నిద్ర, నిద్ర అంటే స్పృహ లేనటువంటి ధ్యానం. ఓకే. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటిది ఈ ధ్యానాన్ని మనం విశిష్టంగా ప్రతిరోజు చేస్తూ పోతాం. ఖచ్చితంగా మీరు దీంట్లో ధ్యానం చేస్తూ ఉండగా మనకు అనేక క్వశ్చన్స్ వస్తాయి, అనేక ప్రశ్నలు, తర్వాత అనేక అనుభవాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం అవన్నీ మీకు ఏమే క్వశ్చన్స్ వచ్చినా, ప్రశ్నలు వచ్చినా చివరిగా అంటే ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు టైం ఇస్తాం. అప్పుడు మీరు అడగవచ్చు ఖచ్చితంగా. రైట్. ఇప్పుడు ధ్యానం అనేటువంటిది ఎందుకు చేయాలి, ధ్యానం చేయడం వల్ల ఏం లాభం, ఇది తెలుసుకుందాం. ఇప్పుడు స్నేహితులారా, ప్రతి ఒక్కరం కూడా మనము ఏం ఉపయోగిస్తాం ఎక్కువగా అంటే దేహంతో పని చేస్తాము, మైండ్తో ఆలోచిస్తాం. మైండ్తో ఆలోచించేది 90% ఉంటే 10% మాత్రమే దేహాన్ని మనం ఉపయోగించేది. ఎక్కువ మంది చూసుకోండి, ఇప్పుడు ఎవరైనా ఆఫీసర్స్ కావచ్చు, అంటే జాబ్ చేస్తుండొచ్చు, సాఫ్ట్వేర్ పీపుల్ అవ్వచ్చు, లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు హౌస్ వైఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దేహంతో చేసే పని తక్కువైంది, మైండ్తో చేసే పని ఎక్కువైంది కదా. అంటే దేన్నైతే ఎక్కువగా యూజ్ చేస్తున్నామో దాన్ని ఏం చేయాలి, అప్పుడప్పుడు రిపేర్కి పంపించాలి. అప్పుడప్పుడు ఏం చేయాలి, రిపేర్ చేయాలి, దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక వెహికల్ ఉంది, దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా బోర్ వస్తుంది, గ్యారేజ్కి పంపించాలి. అందుకే మనం ఏం చేస్తాము, మూడు నెలలకు ఒకసారి సర్వీస్కి పంపిస్తాం. చూడండి, ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక 2 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టి కొన్నటువంటి ఆ ఒక వెహికల్కే అంత జాగ్రత్త మీరు తీసుకుంటే, దేవుడు తయారు చేసి పంపించినటువంటి విలువ కట్టలేనటువంటి ఈ దేహాన్ని ఏ విధంగా చూసుకోవాలి, దానికి ఏ ఆహారం ఇవ్వాలి, ఏ ఆలోచన చేయాలి, ఏ చేయకూడదు, ఏ తినకూడదు, ఏ మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నామా, ఎప్పుడన్నా దాని గురించి ఆలోచించామా? దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహం, దేవుడు తయారు చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి మానవ వ్యవస్థను ఎలా చూసుకోవాలి, మరి అద్భుతంగా చూసుకోవాలి. దానికి ఏం కావాలి, దానికి కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, ధ్యానం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. చేస్తూ ఉంటే ఎక్కువ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం నుంచి ఏమవుతుందంటే ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఆ విధంగా దేవుడు తయారు చేసి మనకు ఇచ్చినటువంటి ఈ దేహం మనం తీసుకొని వచ్చాం. అర్థం చేసుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ దేహం శాశ్వతమైనది కాదని ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియటువంటి ఎవరు లేరు. అంటే అశాశ్వతమైన ఈ దేహము ఎవరో ఇచ్చారు, అంటే భగవంతుడు ఇచ్చాడు. అంటే తల్లి ద్వారా మనం బయటకు వస్తాం, తల్లి ద్వారా మనం ఈ ప్రపంచానికి వచ్చింటాము ఖచ్చితంగా. అయితే ఖచ్చితంగా ఏంటంటే ఈ దేహాన్ని ఎలా నడపాలి, ఎలా నిర్వహించుకోవాలి మనం తెలుసుకోవాలి. ఆ విధంగా చూస్తే ఏదైనా ఒక కారు, ఒక బైక్ను ఎట్లా సర్వీస్ చేస్తామో ఈ యొక్క దేహాన్ని కూడా ఎప్పటికప్పుడు దీన్ని సరి చేసుకోవాలి. దీనికి రెండే పద్ధతులు ఏంటంటే, మన యొక్క దేహాన్ని శుద్ధి చేసుకుంటాం. ఏ విధంగా చేసుకుంటాం అంటే రకరకాల పద్ధతులు. దేహం అనారోగ్యం కాకూడదు అంటే దేహం బాహ్యంగా శుద్ధి చేసుకుని స్నానం అంటాం, అందరికి తెలిసిన విషయమే. అదేవిధంగా దేహం లోపల దేహానికి మనం ఇస్తున్న ఆహారం మీద
దాని మీద ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఏం ఆహారం ఇస్తున్నాం. ఇప్పుడు ఒక డీజిల్ వెహికల్లో మీరు పెట్రోల్ పోశారనుకోండి, ఏమవుతుంది? అది బోర్కు వచ్చేస్తుంది, ఇంజిన్ చెడిపోతుంది. అదేవిధంగా మన దేహాన్ని తయారు చేసింది దేనికోసం? ఏ ఆహారం కోసం? ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి. అది మనం ఈరోజు తెలుసుకుంటాం. ఆ తెలుసుకున్నప్పుడు ఆ ఆహారం మాత్రమే ఇవ్వాలి. అప్పుడు ఆ ఇంజన్ కరెక్ట్ పనిచేస్తుంది. అవునా? అట్లే సో ఏదైతే ఆ విధంగా కూడా మనం ఏ ఆహారం ఇవ్వాలి, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఈ యొక్క భౌతిక ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ ఆహారం సంబంధించినటువంటి అవి కూడా మనం తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. సో ఆ విధంగా ఏమవుతుందంటే స్నేహితులారా, ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ దేహాన్ని శుద్ధి చేసుకోవడానికి ఏ విధంగా వివిధ విధ విధ పద్ధతులు ఉపయోగిస్తామో, ఆయుర్వేదలో కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనకు తెలిసినటువంటి ఇంట్లో తెలిసిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. స్నానం చేస్తాము, దేహాన్ని శుద్ధంగా పెట్టుకుంటాం. ఎలాంటి వాసన రాకూడదు, ఆ, చూడడానికి బాగా కనిపించాలి. ఇప్పుడైతే ఎన్నెన్నో రకరకాల కాస్మెటిక్స్ వచ్చాయి. దాని ద్వారా కూడా ఈ దేహాన్ని శుద్ధిగా పెట్టుకోవడం ప్రయత్నం చేస్తాం. అయితే ఇక్కడ వచ్చిన పొరపాటు ఏం జరుగుతుందంటే, మనం ఉపయోగించే దేహం కాదు ఎక్కువగా, ఉపయోగించేది మనస్సు. చూడండి, ఆ మనస్సు ఎంత ఎక్కువ ఉపయోగిస్తామంటే, ప్రతిరోజు 60,000 ఆలోచనలు మనస్సుకు వచ్చి పోతూ ఉంటాయి. లోపలికి రావడం పోవడం. 60,000 ఆలోచనలు అంటే ఏమవుతుంది చెప్పండి? లోపల ఒక రకంగా ఒక చెప్పాలంటే యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో చెప్పాలంటే శక్తి అంతా కోల్పోతూ ఉంటాం. ఆ యుద్ధం, ఈ మనస్సు చేసే యుద్ధంలో, మనస్సు అనేటువంటి ఇది చేస్తున్న అంతర్యుద్ధంలో మనం కోల్పోతుంది శక్తి. ఏం శక్తి? ఆ ప్రాణశక్తి, ఆ విశ్వశక్తి. అప్పుడే వచ్చేది రోగాలు. అది చూడండి, డాక్టర్స్ ఏం చెప్తారు? 95% డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ డిసీజ్ అని చెప్తారు. అవునా? సైకోసోమాటిక్ డిసీజెస్ అర్థం ఏంటి అంటే, మనకు వస్తున్న 95% రోగాలు మన మనసు నుంచి ఉత్పన్నమవుతున్నాయి అని అర్థం. సైకో అంటే మైండ్, సోమ అంటే బాడీ, ఫిజికల్ బాడీ. అంటే ఫిజికల్ బాడీకి మైండ్ నుంచి నేరుగా అన్ని వ్యాధులు సంక్రమిస్తున్నాయి అని అర్థం. కాబట్టి అప్పుడు ఏం చేయాలి మరి? మనస్సును కూడా శుద్ధి చేసుకోవడం నేర్చుకోవాలి. ఆ మనస్సును శుద్ధి చేసే విధానం ఏంటి అంటే, మనస్సును ఏం చేయాలి? నిర్మలంగా పెట్టుకోవాలి. దాన్ని ఆఫ్ చేయాలి కొద్దిసేపు. అంటే ఎలాగైతే మనము ఒక వెహికల్ తీసుకెళ్లి గ్యారేజ్లో పెడితే అది రెస్ట్ కండిషన్లో ఉండి అన్ని రిపేర్ చేసి మనకి ఎలా ఇస్తారో తిరిగి, అలాగే మన మనసును కూడా ఏం చేయాలంటే, కొంత సమయం, ఎంతో కొంత సమయం, ప్రతిరోజు 10 నిమిషాల, ఒక గంటన, అర్ధ గంటన, లేదా 2 గంటల, 3 గంటల, మీకు ఎంత సమయం దొరికితే అంత సమయం అది పెంచుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా ఏంటంటే, ఒక నిర్దిష్ట సమయంలో మన మనస్సును ఏం చేయాలి? స్విచ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అంటే ఏదైతే ఆ మనస్సు మనం ఆఫ్ చేస్తామో అదే మనస్సు శుద్ధి చేయడం అంటే. ఆ మనోశుద్ధి ఏదైతే ఉందో అది చేసేటువంటి విధానమే మన ధ్యానము. అర్థం చేసుకోండి. ధ్యానం అంటే మనసులోని శూన్యము, నోటిలోని మౌనం, అదే ధ్యానం. నోటిలోని మౌనము, మనసులోని శూన్యం, అదే ధ్యానం. సో ధ్యానం అంటే ఇంకేమో కాదు. కాబట్టి అప్పుడు మనసులో మనం శూన్యం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటామో, బా మన దేహాన్ని ఎలా అయితే శుద్ధి చేసుకుంటామో, మనసును కూడా ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఖచ్చితంగా మనకు ఏముంటదంటే, మనకు మంచి శక్తి వస్తుంది. మనకు శక్తి ఉంటది, ఎలాంటి అనారోగ్యం రాదు. ఎందుకంటే మనసు ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేసుకుంటూ ఉంటే మన లోపల ఈ చెడు ఆలోచనలు అనేవి తగ్గిపోతాయి. లేకుంటే ఏమవుతుంది? నిన్న వచ్చినటువంటి చెడు ఆలోచన ఇంకొక 1 మంత్ వరకు కొనసాగుతుంది. లేదంటే మొన్న వచ్చిన చెడు ఆలోచన ఇంకా 4, 5 రోజులు, ఒక ఒక వారం వరకు అదే కొనసాగుతుంది. అందుకోసము ఆ రోజుకి ఆ రోజు మన మనసును శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ధ్యానము అతి విశిష్టంగా మీకు సహాయం చేస్తుంది. కాబట్టి ధ్యానాన్ని ప్రతిరోజు ఎంత వీలవుతే అంత చేస్తూనే ఉండాలి. సో దీనివల్ల మనకు ఒకే ఒక నిమిషం చెప్పండి సార్. అదే నేను ఆండ్రాయిడ్ చేయమని చెప్పాను కదా. ఒక్క నిమిషం. అంటే పేరు పేరు ఏమొస్తుంది చెప్పండి, పేరు. ఒక్క నిమిషం. రైట్. శివప్ప సార్. ఒక్క నిమిషం మిత్రులారా. మాస్టర్ శివప్ప జాయిన్ అయ్యారు. సో ఒక్క నిమిషం. స్కాన్
శివప్రసాద్ మీకు కోర్స్ చేశారండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి శివప్ సార్. శివప్ సార్ చెప్పండి. సార్ అనిపిస్తుంది. అది అన్మ్యూట్ చేశాను మీకు. ఓకే ఓకే అండి. రైట్ రైట్ సార్. సో వెల్కమ్ సార్. వెల్కమ్. మాతార్ ఫౌండేషన్ పరం నుంచి మాతార్ ఫౌండేషన్ నుంచి మరి అందరు మాస్టర్స్ పరం నుంచి మీకు స్వాగతం కోరుతున్నాం సార్. సో ఈరోజు థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో శివప్ప సార్ గురించి కొంత వివరాలు తెలియజేస్తామండి. సో సార్ వచ్చేసి సీనియర్ మాస్టర్. సో మన పత్రిజీ సార్తో పాటు ఆ, చాలా సంవత్సరాలుగా ఆయనతో పాటు ప్రయాణం చేశారు. సో ఆయన దగ్గరగా ఆ, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని చాలా విశిష్టంగా చేస్తూ వచ్చారు. కాబట్టి ఈరోజు మనం సార్ నుంచి అద్భుతమైనటువంటి ఈ యొక్క జ్ఞాన సందేశం అంటే ధ్యానం, ಮತ್ತೆ ధ్యానం అంటే ఏంటి, సజన సాంగత్యము, స్వాధ్యాయము, వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. సో వెల్కమ్ సార్. ఓవర్ టు యు. ఏం జరుగుతుందో టాపిక్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ధ్యానమే సార్. ధ్యానము, స్వాధ్యాయము, సజన సాంగత్యము, శాకాహారం, ఈ 4 అన్నింటి గురించి కూడా క్లుప్తంగా నేను ఇంతవరకు ధ్యానం గురించి చెప్తూ వచ్చాను. నెక్స్ట్ ఈ స్వాధ్యాయం, సజన సాంగత్యం, శాకాహారం అంతే. సార్ రంగస్వామి సార్, ఆ, ఒక 1 మినిట్ నేను మాట్లాడతా. ధ్యానులందరికీ స్వాగతం, సుస్వాగతం. మహావతార్ ఫౌండేషన్ అమ్మ అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు ఎవరు మ్యూట్ చేయాలి. మ్యూట్ చేయలేదు, ఎవరికి మ్యూట్ దయచేసి ఇవ్వలేదు. ఎవరు మాట్లాడద్దు. రైట్, కానీ మహావతార్ ఫౌండేషన్ మనం 9వ బ్యాచ్ తెలుగులో మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ సెక్షన్ లో పాల్గొన్నటువంటి 223 మందికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మీరు మీ జీవితంలో ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆనంద స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టాం. దీనిలో ఫస్ట్ రోజు మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశీస్సులతో మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగస్వామి సారు, అట్లాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్ పత్రి సార్తో మరి ఆధ్యాత్మికంగా ధ్యానం స్టార్ట్ అయినప్పటి నుంచి మరి ఎన్నో విషయాలు గమనించి గురువు గారికి అతి దగ్గరలో ఉన్నటువంటి మరి పర్సనల్ సెక్రటరీ శివప్ప గారిని మనం కలవటం మనందరూ అదృష్టం. సో సార్ ద్వారా ఇప్పటివరకు అద్భుతంగా రంగస్వామి సార్ ధ్యానం అంటే ఏంటి అనేది ఎంత అద్భుతంగా తెలియజేశారు. మిగతా విషయాలు సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, అట్లాగే శాకాహారం, ఈ 3 విషయాల ద్వారా మనం మరి సార్ నుంచి మనం మెసేజ్ అందుకుందాం మిత్రులారా. అట్లాగే నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక పని అనుకుంటే దాన్ని ఒక సంకల్పంతో చేయాలి. ఈ రోజు ఈ సెషన్ లో 223 మంది పాల్గొన్నారు. ఆధ్యాత్మికత అంటే మనల్ని మనం తెలుసుకోవటమే నిజమైన ఆధ్యాత్మికత. కానీ ఈ విషయం చెబితే మీరు ఎవరు రారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఆర్థిక సమస్యతోనో, కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాలతోనో, ఏదో ఒక సమస్యతో మనం దీనిలోకి రావటం జరుగుతుంది. సో కాబట్టి ధ్యానం ద్వారా మనకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. A to Z ప్రతిదీ ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, అన్ని విషయాలు కూడా మనకి ధ్యానం ద్వారా మనకి ఆ యొక్క ఫలితం అనేది దొరికిద్ది. కాబట్టి దయచేసి ప్రతిరోజు కూడా అందరూ ఈ టైంకి మనం ఏదైతే షెడ్యూల్ చేసామో ఆ టైంకి లాగిన్ అయ్యి అందరూ ఈ యొక్క సెషన్ ని మనస్ఫూర్తిగా అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే మీ అందరికీ మహావతార్ ఫౌండేషన్ తరపున, పిఎస్ఎస్ మూవ్మెంట్ తరపున, పత్రి సార్ తరపున మీ అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ టు శివప్ప సార్. శివప్ప సార్ మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎక్కడెక్కడి నుంచో అందరూ కూడా ఈ జూమ్ లో పాల్గొన్నారు. ఇందాక ఆ శివ గారు చెప్పినట్టు కేవలం ఇవే కాదు, ఆర్థిక సమస్యల దగ్గరించి అనేక రకాల సమస్యలు ఉంటాయి. అనేక సమస్యలు పోగొట్టడానికి ఇలాంటి ప్లాట్ఫామ్ జూమ్ అనేవి ఉన్నాయి. కేవలం ధ్యానం గురించే కాదు, ధ్యానం అనేది వెరీ సింపుల్ అని చెప్పంగానే ప్రతి ఒక్కళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇది సింపుల్ కదా, దీని మీద నేను ఎందుకు అంత దృష్టి పెట్టడం, ఎందుకు అంత ఫోకస్ పెట్టడం, అది చాలా సింపుల్ కదా అని అనుకుంటారు. మనం ధ్యానంలోకి వెళ్ళేంత వరకు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత సింపుల్. ఇంతకీ ధ్యానం అంటే టీ తాగినంత ఈజీ అని ఎప్పుడు చెప్పారు సారు? మనం ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిస్తూ ఉంటే క్రమక్రమంగా ఆ శ్వాస యొక్క ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క గమనం తగ్గి 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 కొంతసేపటికి ఏమవుతుందంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది రెండు కలిసి ఒకటే అయిపోతాయి. అది ఎక్కడ అవుతుందంటే భ్రూమధ్యంలో స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడైతే ఒకటి అయిపోతుందో అక్కడ ఆ శ్వాస మీద ధ్యాస అన్నది వస్తుంది. అంతవరకు స్టార్టింగ్ లో శ్వాస మీద ధ్యాస అనేది రాదు. మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునే గాలి వదిలే గాలిని పట్టుకుంటాం. అది 2 నిమిషాల 3 నిమిషాల అనే సాధకుడి మీద ఆధారపడుతుంది. ఆ సాధకుడు చేసేటువంటి ఆ పొటెన్షియాలిటీ మీద తొందరగా అది శ్వాసగా మారిపోయింది అంటే అప్పుడు భ్రూమధ్యం నుంచి ఆ శ్వాస మన సబ్ కాన్షియస్ తో కనెక్ట్ అయి ఒక రింగ్ వలయంలో ఏర్పడుతుంది. అప్పటి నుంచి దాన్ని శ్వాస మీద ధ్యాస అన్నారు. ఆ శ్వాస మీద ధ్యాస ఉంచినప్పుడు మనకి శరీరం నుంచి కానీ మనసు నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది రానప్పుడు, అందుకే స్థిర సుఖ ఆసనం అన్నారు. స్థిరం అంటే ఏంటి? రాయిలా ఉండాలి. ఏది రాయిలా ఉండాలంటే మనసు రాయిలా ఉండాలి. శరీరానికి సుఖం కావాలి. శారీరక సుఖము, మానసిక ప్రశాంతత అంటే మానసిక స్థిరత్వము ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడు మనకి మనలోంచి మనం ప్రవేశపెట్టేవి కానీ బయట నుంచి వచ్చే ఆలోచనలు కానీ మన దగ్గరికి రావు. అప్పుడు మనం ఎప్పుడైతే శ్వాసానుసంధానం అని పత్రిక చెప్పినట్టు ఆ శ్వాసతో అనుసంధానం అయిపోవడం అంటే మనం శ్వాస అయిపోవడం. ఆ మనం ఎప్పుడైతే శ్వాసగా మారిపోతామో మనకి ఆలోచన రహిత స్థితి వచ్చిన తర్వాత అంతవరకు శరీరంతో పనిచేసినటువంటి మైండ్, అంటే శరీరంతో పనిచేసిందంటే మన కళ్ళతో చూస్తున్నామంటే మనసు అనే ఇంద్రియం ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. మనం చేసే పనులు ఈ 5 ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. బాడీ మైండ్ అంటారు దాన్ని. ఆ బాడీ మైండ్ సోల్ గా కన్వర్ట్ అయిపోతుంది. అది ఎప్పుడైతే మైండ్ సోల్ గా కన్వర్ట్ అయిపోయిందో మనకు ఆలోచన లేనటువంటి నిర్విరామ స్థితిలో ఉంటాము. అప్పుడు మనకి అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ప్రవేశిస్తుంది. అది ప్రవేశించిన తర్వాత మనలో ఆ దైవత్వ లక్షణాలు అనేది వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ అంటే దాన్ని ఆది పరాశక్తి అంటారు. ఆది పరాశక్తి అంటే అందులో 3 పదాలు ఉన్నాయి. ఆది అంటే ఎప్పటి నుంచో ఉన్నది, పర అంటే పరలోకంలో ఉన్నది. మనం అనుకునేటువంటి దేవుడు అనేటువంటి వాడు వ్యక్తి కాదు, శక్తి అనే విషయం మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. అనేక జూమ్ క్లాసులో నేను చెప్పాను ఇది. మనం ఎప్పుడైతే మన మైండ్ ఖాళీ అయిపోతుందో అప్పుడు స్పేస్ ఏర్పడుతుంది. అప్పుడు అపారమైన విశ్వం ప్రాణశక్తి మనలో జలపాతంలా ఆకాశగంగలా ఆ శివుడి జటాజూటం నుంచి ఎలాగైతే భూమి మీద పడిందో అలా ఆకాశగంగా మనలో ప్రవేశిస్తుంది. అది ప్రవహించిన తర్వాత ఏమవుతుంది? మనలో ఉండేటువంటి అంతరేంద్రియాలన్నీ ఉత్తేజితం అవుతాయి. ఇది ధ్యానానికి ఉండేటువంటి ప్రాథమికమైనది. అందుకోసమే ప్రతిరోజు మనం ధ్యానం చేస్తూ ప్రతిరోజు ఆ ధ్యానంలో ఆలోచన రహిత స్థితి తెచ్చుకుంటూ ఆ విశ్వమయ ప్రాణశక్తిని పొందుతూ, ఆ విశ్వమయ ప్రాణశక్తి అంటే దాన్నే ఆది పరాశక్తి అంటారు. ఆది పరాశక్తి అంటే మళ్ళీ ఇంకోలా ఆలోచించద్దు. ఈ కాస్మిక్ ఎనర్జీని తెలుగులో ఇంతకుముందు అలా పిలుచుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఆ ఎనర్జీ మనలో ప్రవహిస్తూ ఉంటుందో రోజు దాని అనుభవానికి ఎప్పుడైతే తెచ్చుకుంటామో, అందుకే పత్రిజీ మనల్ని అందరినీ ఏమన్నారంటే
మై డియర్ ఫ్రెండ్స్ అంటే నా మిత్రులు మీరు, మై డియర్ మాస్టర్స్ మీరు గొప్ప పరిశోధనాత్మకమైన వ్యక్తులు, అండ్ మై డియర్ గాడ్స్ అంటే నా ప్రియమైన దేవుళ్ళారా అని గురువు గారు సంబోధించారంటే దానికి కారణం అది. కనుక ప్రతిరోజు ధ్యానం చేసి 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 ప్రతిరోజు ఆ దివ్యానుభూతి పొందుతూ 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 ఆ దైవత్వాన్ని పొందిన తర్వాత మన యొక్క జర్నీ, మన యొక్క ప్రయాణం ఎక్కడి వరకు ఉంటే చివరికి సమాధి స్థితిని అందుకునేంత వరకు. సమాధి స్థితి ఎక్కడుంది? సమాధి స్థితిలోకి ఎవరైతే చేరుతారో వాళ్ళు దాదాపుగా 12 సంవత్సరాలు కళ్ళు తెరవరు, వాళ్ళ సమాధిలో ఉండిపోతారు. సమాధి స్థితికి చేరుకోవడానికి మార్గం ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి మిగతా నాడులన్నీ పక్కన పెడితే సుషుమ్న నాడి అనేది ఉంది. అది సహస్రాల నుంచి మనం మణిపుర చక్రం, మూలాధార చక్రం వరకు ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానంలో ఒక స్థాయిని దాటుతామో అప్పుడు మణిపుర చక్రంలో ఉండేటువంటి అనేక జన్మల నుంచి తెచ్చుకునేటువంటి ఆ ఎనర్జీ ఊర్ధముఖంగా పైకి లేస్తుంది. అది కానీ పైకి లేవకుండా ధ్యానం అక్కడితోటే సరిపెట్టుకుంటే మనము సుషుమ్న నాడి అనేది ప్రధానమైనది దీంట్లో. అది కింద ఓపెన్ అయితే దాన్ని సంభోగము అన్నారు, పైన ఓపెన్ అయితే దాన్ని సమాధి అన్నారు. సుషుమ్న నాడి కింద ఓపెన్ అయ్యి ఒక 2-3 నిమిషాలు ఆ సంభోగ ప్రక్రియలో పీకు చేరిన తర్వాత మనకి ఎలాగైతే బ్రహ్మానందాన్ని చెవి చూస్తామో, ఎలా ఉంటుంది అసలు అది మాటల్లో వర్ణించలేరు, అది బ్రహ్మానందంగా ఋషులు మనల్ని పేర్కొన్నారు. ఎవరైతే ధ్యానంలో వాళ్ళు సంభోగాన్ని కాకుండా సుషుమ్నాడి కింద ఓపెన్ చేయకుండా సరాసరి వాళ్ళ ప్రయాణం ఊర్ధముఖంగా జరిగి ఆ సహస్రారంలో ఉండేటువంటి ఆ సుషుమ్న నాడి పై భాగంలో గనక దాన్ని ఓపెన్ చేస్తే ఈ సంభోగంలో సుషుమ్న నాడి కింద ఓపెన్ అయినప్పుడు మనం పొందే లిప్త కాలం పాటు పొందే బ్రహ్మానందాన్ని శాశ్వతంగా 24 గంటలు 365 రోజులు ఆ బ్రహ్మానందాన్ని ఆ సుషుమ్న నాడి పైన ఓపెన్ అయినప్పుడు పొందుతాం. దాన్ని ఏమన్నారంటే సమాధి స్థితి అన్నారు. ఆ సమాధి చేరుకున్న వాళ్ళు దాదాపుగా 12 సంవత్సరాలు తక్కువ కాకుండా ఒకసారి ఆ స్థితిలో చేరితే ఆ ఆనందంలో అలా ఓలలాడుతూ వాళ్ళు అసలు బయట ప్రపంచానికి ఏమి సంబంధం లేకుండా ఉండిపోతారు. ఇది రావాలి అంటే మనం ఎంతసేపు శక్తి, ఎనర్జీ అనేది కాకుండా మనలో ఉండేటువంటి అనేక మార్పులకి, అనేక ఎదుగుదలకి శ్రీకారం చుట్టాలి. ఎందుకు వెళ్తారు మహావతార్ బాబాజీ దగ్గరికి? ఎందుకు హిమాలయస్కి వెళ్తారు? మనం ధ్యానం చేస్తుండగా కొన్ని రోజులకి మనం ధ్యానం చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఇన్నాళ్ళు మనం ధ్యానం చేశాం, ధ్యానం చేసి బాడీ మైండ్ సోల్ గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత మనం ప్రత్యేకంగా ధ్యానం చేయకూడదు. మనలో ఆ ధ్యానం జరుగుతూ ఉండాలి, ఆ స్థితిని పొందాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఉన్నారు. ఏ రోజు మీరు ఆయన ధ్యానం చేయడం చూడలేదు. నాకు ధ్యానం కుదరట్లేదు సార్, నేను చేయట్లేదు సార్ అని వాడి ఆలోచనలతో వేవరింగ్గా ఉండేవాడికి కూర్చుని ధ్యానం చేయలేడు కాబట్టి వర్క్ ఇచ్చేవారు. వెళ్ళి అందరికీ ధ్యానం చెప్పు, శాఖాహార ర్యాలీ చేయి, లేకపోతే పిరమిడ్ కట్టు, లేకపోతే పుస్తకం చేయి, ఏదో ఒక వర్క్ ఇచ్చేవారు. దాని ద్వారా అయినా సరే వాడు మైండ్ కంట్రోల్ అవుతుంది అని. ఆయన ఎప్పుడు కూడా ఎవరితోటి ఎవరింటికి వెళ్ళినా, ఎక్కడికి వచ్చినా పొద్దున్నే లేవడం, సాయంత్రం కూర్చోవడం, ధ్యానంలో ఉండేవారు కాదు. కానీ ఎప్పుడు కూడా ఆయనలో ధ్యానం జరుగుతూ ఉండేది. దీన్ని ఏమంటారంటే ఎఫర్ట్ మెడిటేషన్ అంటారు. ఇంకపోతే స్వాధ్యాయం. ఏ ఆధ్యాత్మిక సంస్థకైనా వెళ్ళండి, స్వాధ్యాయంలో 2 ఉన్నాయి. అంటే మనం ఇక్కడ బైఫర్గేట్ చేసాం కానీ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అని. ఈ సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అనేటువంటిది, స్వాధ్యాయం అంటే చదవమంటారు పుస్తకాలు, కానీ సజ్జన సాంగత్యం అనేది మన సొసైటీలో తప్ప వేరే సొసైటీలో లేదు. వేరే సొసైటీలోకి వెళ్ళారనుకోండి, ఎవరి ధ్యానానుభవాల్ని ఇంకొకళ్ళకి వినొద్దని చెప్తారు, ఎవరి ధ్యానానుభవాల్ని ఇంకొకళ్ళకి చెప్పొద్దని చెప్తారు. మీరు చెప్తే, మీరు వింటే అక్కడితో మీకు అనుభవాలు ఆగిపోతాయి. అయితే మీరు చూస్తున్నది, మీరు పొందుతున్నది అనుభవాలు, అవి సరికాని అనుభవాలు. అవి పట్టుకొని మాకేదో అనుభవాలు వచ్చాయని మీరు భ్రమకు లోను కాకండి.
అని వచ్చిన అనుభవాన్ని, ఆ అనుభవం ద్వారా వచ్చేటువంటి ఎదుగుదలని అక్కడే అలా ఆగిపోతుంది. కానీ పత్రిజీ దగ్గర మాత్రం ఎవరైనా కానీ ధ్యానానుభవాల కోసం పరుగునొస్తే, ధ్యానం కోసం వస్తే ముందు ధ్యానం చేయించరు. పక్కన ఉన్న మాస్టర్ చూపించి ఆయన గురించి విను, ఆయన ధ్యానానుభవాలు విను అంటారు, లేదా ఏ పుస్తకం చదివో అంటారు. ఈ రెండు ఈ PGSM లో ప్రధాన పీఠ. ఈ స్వాధ్యాయం అనేది కూడా మిగతా వాళ్ళందరి దగ్గర అంత ఉండదు. ఎవరికైనా మోజు పట్టి అక్కడికి వెళ్ళి ఆ గురువు గారు రాసినటువంటి పుస్తకాలు తప్ప అక్కడ ఇంకెవరి పుస్తకాలు ఉండవు. మనం ఒక సొసైటీలోనే ఈ ధ్యానము అసలు సిసలైన ఆధ్యాత్మిక సంపదనిచ్చేటువంటి యోగుల యొక్క పుస్తకాలన్నీ కూడా మన దగ్గర లభించినట్టుగా ఇంక వేరే ఆర్గనైజేషన్ లో లభించవు. అక్కడ వాళ్ళ గురువు రాసిన తప్ప ఏ ఒక్క అనునాయుడు బుక్ రాయడం కూడా ఉండదు అక్కడ. వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయరు. స్వాధ్యాయం అంటే ఏమిటో నకశిక పర్యంతం తెలిసినటువంటి యోగీశ్వరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ధ్యానానికి ఎంత పీట వేశారో అంతకన్నా ఓ 10% ఎక్కువే స్వాధ్యాయానికి ఇస్తారు. దానికన్నా ఎక్కువ సజ్జన సాంగత్యానికి ఇస్తారు. సజ్జన సాంగత్యం అంటే ఏంటి? మనం ధ్యానంలో కూర్చుని మనం పొందినటువంటి అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం. అంతమించి అందులో ఏమి మంత్రము లేదు, తంత్రము లేదు. అసలు ఇంతకీ ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మిగతా వాళ్ళందరూ పట్టించుకోరు. మన దగ్గరే ఇది ఇంత ఎందుకుంది? అసలు పత్రిజీ ధ్యానం కన్నా నువ్వు ధ్యానం చేయబడిన పర్లేదయ్యా, 100 జీవితాలు విను, 100 అనుభవాలు విను అని ఎందుకు అందరిని ఇటుపక్క తిప్పుతారు? అసలు అందరూ ఉండేటువంటి ఆంతర్యం ఏమిటో తెలుసుకోగలిగితే ఈ సజ్జన సాంగత్యం యొక్క మహత్యం ఏంటో మీకు తెలుస్తుంది. దాంట్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మనకి మన సొంత అధ్యయనం ద్వారా, మన సొంత ఎదుగుదల ద్వారా, మనం చేసే ధ్యానం గాని మన సొంత అవగాహన ద్వారా మనకి కలిగేది ఏమంటారంటే జ్ఞానము అంటారు. ఈ జ్ఞానము అనేది మన యొక్క స్వీయ అన్వేషణ, అవగాహన, పరిశోధన. ఇంకపోతే మనము ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, దాన్ని స్వాధ్యాయం అంటారు. ఆ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం అంటే ఇది స్వాధ్యాయం అని కరెక్ట్ గా చెప్పకూడదు. అసలు స్వాధ్యాయం అంటేనే దాని డెఫినేషన్ వేరు. దీన్ని ఏమంటారంటే సద్గ్రంథ పఠనము అంటారు. స్వాధ్యాయం అంటే ఏంటంటే మనల్ని మనం అధ్యయనం చేయాలి. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే ఇతరుల గురించి తెలిసినంతగా తన గురించి తనకి తెలియదు. ఎవ్వరు కూడా తన గురించి తాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయరు. చిక్కంతా అదే. తన గురించి తాను తెలుసుకున్న రోజున ఇతరుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా తెలిసిపోతూ ఉంటుంది. తన గురించి తాను తెలుసుకోవడం అంటే ఏమిటి? దీన్నే స్వ అధ్యయనం అంటారు. కళ్ళు రెండు మూసుకుని 1 గంట సేపు మీకు తీరిక దొరికినటువంటి మీ ఇంట్లో గాని మీకు నచ్చిన ఏదైనా ప్రదేశంలో వెళ్ళిపోయి కళ్ళు రెండు మూసుకుని కూర్చుని మీ గురించి మీరు స్టడీ చేయండి. మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ సంస్కారాలు ఎలా ఉన్నాయి, మీ సంస్కారాల నుంచి ప్రవర్తన అనేది వచ్చిన తర్వాత దాంట్లో వచ్చేటువంటి ఆలోచన ఎలా ఉంది, దాని నుంచి మీ మాట తీరు ఎలా ఉంది, మీరు నలుగురితో కూడి ఉన్నప్పుడు మీ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, ఆ నలుగురితోటి కూడి ఉండగలుగుతున్నారా, ఆ నలుగురు ఉన్నంత ఆనందంగా, సఖ్యతగా, ఫ్రీగా, జోవియల్గా, ఎమోషనల్ గా, ఇంటలెక్చువల్ గా ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళతో కూడి మీరు ఉండగలుగుతున్నారా? అంటే ఒకవేళ మనం ఉండకపోతే అది మన లోపం అని ఇప్పుడు అనుకోకండి. సో మన యొక్క ఇష్టాలేంటి, మన యొక్క అయిష్టాలేంటి, దీని పట్ల మనకి ఎక్కువ మక్కువ ఉంటుంది. అది మీకు మన యొక్క సహజ లక్షణం. అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని ఇంతకాలం మనల్ని మనం చేసేసుకున్నాం. మనమంటే ఏమిటో మనం ఆవిష్కరించుకోలేదు. నాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, నాకు కొన్ని సరదాలు ఉంటాయి,
అది నా జన్మ జన్మల పరంపరలో నా కర్మకు అనుగుణంగా వస్తున్నటువంటి ఎవల్యూషన్ అది. ఇతరుల ఎవల్యూషన్ అలా ఉండదు. నా ఎవల్యూషన్ నాది, మీ ఎవల్యూషన్ మీది. మీది ఉన్నట్టుగా నాది ఉండాలని రూల్ లేదు. మీది మీదే, మీ గొప్ప మీదే, మీ క్రియేటివిటీ మీదే, మీ సృజనాత్మకత మీదే. మీదేది నాది కాదు. మీరు మీరే, నేను నేనే. ఎవరి ప్రత్యేకత వాళ్ళది, ఎవరి యూనిక్నెస్ వాళ్ళది. ఎవరికి ఎక్కువ కాదు, ఎవరెవరికి తక్కువ కాదు. మీరు నలుగురు మధ్యన మీరు కూడి ఉండలేకపోతే మిమ్మల్ని మీరు క్రూసిఫై చేసుకోవద్దు, మీ ఎనర్జీని బ్లాక్ చేసుకోవద్దు. మీకు నచ్చని ప్రదేశంలో ఇమీడియట్ గా బయటకు వచ్చేయండి. అదేలాగంటారా? ఇప్పుడు నన్ను మీ ఇంటికి పిలిచారు. మీ ఇంటికి పిలిచిన తర్వాత 2 సార్లు కూర్చోండి అన్నారు. కానీ మీరు చూపించిన ప్రదేశం నాకు కూర్చోవడానికి అనువుగా లేదనుకోండి, నాకు నచ్చిన ప్లేస్ ఉంటుంది. మీరు ఇచ్చిన సోఫాలో ఉన్న దివాణం మీద కూర్చోబుద్ది కాదు. ఆ పక్కన కుర్చీ ఉంటుంది, నాకు అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. అయ్యో సార్ వీళ్ళు ఇక్కడ కూర్చోమన్నారు కదా అని అక్కడ బలవంతంగా కూర్చుని మనం ఇబ్బంది పడకూడదు. మనకి నచ్చిన ప్రదేశంలో మనం కూర్చుని మనం కంఫర్ట్ గా ఉండాలి. అలా మన ప్రవర్తన ప్రత్యేకంగా మనదే, మన గుణాలు మనవే, మన ఆలోచనలు మనవే, మన మాట తీరు మనదే. అయితే అందరికన్నా ఇంకా ఉత్తమంగా ఉన్నతంగా మనం ఎదగాలి అనుకుంటే వేటిని మార్చలేదు మీరు. మార్చగలిగింది ఒక మాట తీరు. దీన్ని కనుక మనం మార్చుకోగలిగితే ఎవరితోటైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అందరితోటి ఇమిడి ఉండగలుగుతాం. అప్పుడు మనకి ఒక వ్యవహారం తెలిసిపోతుంది. నా ఇష్టాలు ఏంటి, నా క్వాలిటీస్ ఏంటి, నా ప్రవర్తన ఏంటి, ఒరిజినల్ గా అన్నిటికన్నా మించి వాట్ ఐఆమ్ అనేటువంటిది ఒక పిక్చర్ మనకు వచ్చేస్తుంది. వాట్ ఐఆమ్ అనేటువంటి ఒక పిక్చర్ మన చేతికి వచ్చేసిన తర్వాత మనం అంటే ఏమిటో మనకు తెలిసింది. ఇది స్వాధ్యాయం అంటే. సద్గంధ పఠనం అంటే గురువులు రాసినటువంటి అనేక పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ చదవాలి. మళ్ళీ నేను ముందుకు వస్తున్నా. ఇక్కడ స్వాధ్యాయం అని వాడుకలో ఉంది కాబట్టి అప్పుడప్పుడు స్వాధ్యాయం అనే పదాన్ని వాడతాను, మీరేం కంగారు పడద్దు. నిజంగా స్వాధ్యాయం అంటే ఇంతవరకు నేను చెప్పింది. మీ గురించి మీరు అధ్యయనం చేస్తే మీరంటే ఏమిటో మీకు తెలిసిపోతుంది. మీరెవరికి తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ కాదు. మీ యొక్క యూనిక్నెస్ మీదే. మీ యూనిక్నెస్ లో ఎవరు కలవలేదు. కలిసేటట్టయితే ఇన్ని రకాల మైండ్లు భూమి మీద బస్సు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రత్యేకత మీదే, మీ క్రియేటివిటీ మీదే. ఓకేనా అండి? అలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు మీ స్వాధ్యాయాన్ని చేసుకోండి. ఎక్కడైనా మీకు ఇబ్బంది వచ్చింది, ఎక్కడైనా అనుకూలత లేదు, ఎవరైనా వచ్చి అనరాని మాటలు అన్న తర్వాత మీ మనసు నొచ్చుకుంటుంది. ఆ నొచ్చుకున్న తర్వాత అప్పటి వరకు ఉండేటువంటి కంఫర్ట్, ఫ్రీగా మీరు ఉండలేరు. ఆ మనసు నొచ్చుకున్నప్పుడు ఏం చేయాలి? అయ్యయ్యో ఈడేంటి ఇలా మాట్లాడారు అని ఇమ్మీడియట్ గా మనం రియాక్ట్ అయిపోయి వాళ్ళని ఏదో అనేయడానికి ప్రయత్నం చేయకూడదు. అరే నేను 10 మంది మధ్యలో కూర్చున్నప్పుడు వీడొచ్చి అడ్డగోలుగా మాట్లాడేసేడే, వీడొక్క మాట నన్ను గాయపరిచి నాలో ఉండేటువంటి టర్మాయిల్ అంతా కూడా కల్లోలం పరిచేసింది. ఉన్న మూడు పోయింది, ఉన్న హ్యాపీనెస్ పోయింది. వీడేమిరా అని వాడి మీద దూషణ పర్వం చేయకూడదు. ఇప్పుడు ఆ మాట వల్ల మనం ఎంత గాయపడ్డాం. సరే, మనకేదో ధ్యానం ఉంది, గురువు లెక్క నాలాంటి మీలాంటి అందరి యొక్క సహజాయం ఉంది కాబట్టి ఇతరుల మాటలు పట్టించుకోవద్దు, నువ్వు ఎప్పుడూ నిన్ను నువ్వు హింసించుకోవద్దు, నిన్ను నువ్వు అవమానపరచుకోవద్దు, ఈ మాటని గుర్తొచ్చి ఫోన్లే వాడి మాట పట్టించుకోవద్దులే అని ఎంతగా సమాధానం పరిచినప్పటికీ కూడా అది మనల్ని దొలిచేస్తూనే ఉంటుంది. అలా దొలిచేస్తూ ఉన్నప్పుడు మీరు చేయవలసిన ఇమ్మీడియట్ పని ఏంటంటే, ఇంతమందిలో వాడొచ్చి ఈ మాట మాట్లాడటం వల్ల నేను ఎంతో వ్యధకి గురయ్యాను. ఇప్పుడు ఇదే సందర్భంలో ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇలాగే డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వీడు ఇలా మాట్లాడకుండా ఉండి ఉంటే ఎంత బాగుండేది. కనుక
ఐ రిక్వెస్ట్ మై ఆత్మపరంగా, ఆత్మపూర్వకంగా నా యొక్క ప్రణామాలు ఆ వ్యక్తిని మనసులో తలుచుకోండి. ఆ వ్యక్తి యొక్క పూర్ణాత్మకి మీ మనపూర్వక అంజలి ఘటించండి. అంజలి ఘటిస్తూ మీ హృదయ చక్రంలో ఉండేటువంటి ఒక దివ్యమైన ఒకానొక రేని ఈ మూడో కన్ను దగ్గర తెచ్చుకోండి. ఇదంతా విజువలైజేషన్. అప్పుడు ఆ మనిషిని మీ మనోబలకం మీద తెచ్చుకుని ఇకపై ఎలాంటి సందర్భంలోనూ కూడా ఇలాంటి సూటిపోటి మాటలతో ఎవరిని కూడా నువ్వు గాయపరచకుండా, ఇకపైన ఎవరిని హట్టు చేయకుండా ఉండేలా నా ఆశీర్వాదాన్ని నీకు పంపిస్తున్నాను అని మీ దగ్గర ఉండేటువంటి ఓ పాజిటివ్ రేని, ఆ వైట్ కిరణాన్ని అతని మీదకి ప్రసరింప చేయండి. అది మీరు ఇచ్చేటువంటి జీసస్ చెప్పిన ది బెస్ట్ బ్లెస్సింగ్. అలా రిపీటెడ్ గా మీలాగా ఓ 10 మంది చేశారనుకోండి, ఇంకొకసారి నలుగురిలోనూ అస్తవ్యస్తంగా అపసవ్యంగా మాట్లాడే మాట అతని నోట్లోంచి రాదు. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళల్లో ఆ మార్పు తీసుకురావడం. వాడు అన్నాడు కదా అని కొట్లాడికి వెళ్ళిపోకూడదు. ఓకేనండి. పెరసి ఈ సజ్జన సాంగత్యంలో, ఈ సద్గ్రంథ పఠనంలో మనం అనేక మంది అనుభవాలు వినడం, పుస్తకాలు చదవడం ద్వారా మనకి లభించే దాన్ని ఏమంటారంటే విజ్ఞానము అంటారు. మన దగ్గర ఏముంది? ఆల్రెడీ మనం సంపాదించుకున్న, రోజు మన చేసేటువంటి పరిశోధనల్లో వచ్చే జ్ఞానం ఉంది. బయట నుంచి వచ్చే ఆ విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞానం ఎప్పుడైతే మనలోకి వచ్చి కలిసిందో, మనలో ఉండేటువంటి జ్ఞానంతో ఈ విజ్ఞానం రంగరించిన తర్వాత మనలోంచి వ్యక్తమయ్యేదాన్ని ఏమంటారంటే ప్రజ్ఞానము అంటారు. మనలోంచి ఎప్పుడైతే ఇలాంటి ప్రజ్ఞానం బయటకి వ్యక్తమైందో, మన ఎదురుకుండా ఉండేటువంటి ఎటువంటి వ్యక్తి అయినా కానీ మనం ప్రజ్ఞానం అనేటువంటి ఆ జ్ఞాన గుళికల ద్వారా వచ్చేటువంటి శక్తి తరంగాలు అవతల వ్యక్తిని ప్రభావితం చేస్తాయి కానీ పెత్తనం చేయవు. ఇప్పుడు పత్రిజీ మాట ఉంది, ఆయన ఏ విధంగా మాట్లాడినా ఆయన మాటతో మనం ప్రభావితం చెందేమా? ఏ రోజునైనా ఆయన మాట మనల్ని పెత్తనం చేసిందా? నిజంగా ఆయన మాట కనుక మనకు ప్రభావితం చేయకపోతే ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు రారు. ఇలా ఆ శివ గారు పిలిస్తే, మహావతార్ ఫౌండేషన్ నుంచి రంగనాథ్ గారు గారిని పిలిస్తే ఇలా 200, 300 రారు. మన మాటలు అవతల వాడిని ప్రభావితం చేయాలి. అలా ఎప్పుడైతే మన దగ్గర ఉండే జ్ఞానాన్ని బయట విజ్ఞానంతో కూడి ప్రజ్ఞానంగా మార్చుకున్నామో, మనము మన ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి చీకటిని, అజ్ఞానాన్ని, అంధకారాన్ని, ఏమని అనుకో, 3 ఒకటే. ఎప్పుడైతే అవతల వ్యక్తిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించే విధంగా మన యొక్క ప్రజ్ఞానం వాళ్ళలో ప్రవేశిస్తే, వాళ్ళల్లో ఉండేటువంటి చీకటి తొలగిన తర్వాత వాళ్ళలో వెలిగేటువంటి వెలుగుంటే, ఆ వెలుగులో మనం చేసిన కర్మలు కాలి బూడిదవుతాయి. అది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. కనుక స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది ఎందుకు పత్రిజీ పెట్టారంటే, మనకి అనంతమైన విజ్ఞాన సంపద దొరికేటువంటి మార్గం ఏకైకంగా అదొకటే. ఆ విజ్ఞానంతో మనం జ్ఞానం రంగరించినప్పుడే ఈ మనిషి మహనీయుడు అవుతాడు, ఈ మానవుడు మహాత్ముడు అవుతాడు. మహాత్ముడు నోట్లోంచి ఎలాంటి మాటలు వస్తాయి? పామర మాటలు రావు. వీడు మహాత్ముడు కానంత వరకు వీళ్ళ దగ్గర వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలని ఏమన్నారంటే అరిషడ్ వర్గాలు అన్నారు. మనం ఎప్పుడైతే మహనీయుడమయ్యామో, పురుషులు అంటారు వాళ్ళని, అంటే ఆడ మొగాని కాదు, ప్రకృతి పురుషుడని సాంఖ్య యోగంలో భగవద్గీతలో ఎలా కృష్ణుడు చెప్తాడో పురుషుడు అనమాట. టోటాలిటీ ఆఫ్ ది టెంటికల్. వాళ్ళు ఎప్పుడైతే ఆ స్థాయికి వచ్చారో అంతవరకు ఏముంది? కేవలం మనం పామరుడుగా, మానవ మాత్రుడుగానే ఉండిపోయాం. అంతవరకు మనల్ని శాసించింది మన యొక్క ఇంద్రియ
చాపల్యంతో కూడుకున్నటువంటి అరిషడ్ వర్గాలు. ఇప్పుడు అరిషడ్ వర్గాలు మన దగ్గర ఉండవు. వాటి స్థానంలో మనకు వచ్చేది పురుషార్థాలు. ఈ పురుషార్థాల్లో ఉండేటువంటిది కామం అనే కోరిక ఉంది. అరిషడ్ వర్గాల్లో కామం అనే కోరిక ఉంది. ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా వ్యసనాలైతే పురుషార్థాల్లో ఉండేటువంటి కామం మన జీవన లక్ష్యంగా మారుతుంది. అరిషడ్ వర్గాలని వ్యసనాలను ఎందుకు అంటున్నానంటే, నిజానికి అవి 6 లేవు, ఉన్నవి 3. ఫస్ట్ ఏంటి? కామం. కామం అంటే ఏంటి? కోరిక. కోరిక అంటే ఏంటి? మనకి ఏదైనా కావాలని అనిపించినప్పుడు దాన్ని తీర్చుకోవడం. తీర్చుకున్న తర్వాత ఏమవుతుంది? ఇవాళ మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంత్రం ఊరుకోదు, మళ్ళీ సాయంత్రం అడుగుతుంది, మళ్ళీ రేపు అడుగుతుంది, మళ్ళీ ఎల్లుండి అడుగుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? ఒకే దాన్ని కోరుకుని తీర్చుకునే దాన్ని ఏమంటారు? మోహము అంటారు. కనుక 4వ అరిషడ్ వరకు మోహం అనేది లేదు. ఈ కామం యొక్క మరో రూపం అది. రెండవది క్రోధం. క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? కోపం నుంచి వస్తుంది. అసలు కోపం ఎందుకు వస్తుంది? అవతల వాళ్ళు చేసిన పని మనకు నచ్చినప్పుడు. ఈ అరిషడ్ వర్గాల గురించి మీకు చెప్తున్న ఈ జ్ఞానం అంతా భీష్మ పితామహుడు అంపశయ మీద ఉన్నప్పుడు ధర్మరాజుగా చెప్పిన పాయింట్స్ ఇవన్నీ. శాంతి పర్వాన్ని కనుక మీరు మూల మహాభారతంలో శాంతి పర్వాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుంది. కామం అంటే కోరిక. ఒకసారి తీర్చుకోగా రెండోసారి అది మోహంగా మారిపోతుంది. కనుక ఇక్కడ 2 లేవు ధర్మజ, కామమే మోహంగా రూపాంతరం చెందుతుంది అంటాడు ఆయన. అలాగే క్రోధం. క్రోధం అనేది కోపం నుంచి వస్తుంది. కోపం ఎందుకు వస్తుందంటే బయట వ్యక్తి చేసిన పని మనకు నచ్చనప్పుడు మనకు కోపం వస్తుంది. ఈ కోపం కాస్త పెరిగి క్రోధంగా మారిపోయింది అనుకోండి. ఆ క్రోధం అయిపోయినప్పుడు ఏమంటాడు? నేనెవరిని? ఫలానా రామన్న చౌదరి గారు కొడుకుని. నేనేంటి? నా దర్పం ఏంటి? నా పలుకుబడి ఏంటి? నా మంది మార్బల్యం ఏంటి? దీనేమంటారు? మదం అంటారు. ఒరే, మదం ఎక్కువ కొట్టుకుంటున్నాడు రావాడు. రాజకీయ అండ, కులపు అండ, సంఘం అండ, డబ్బు అండ, ఇవన్నీ వచ్చినప్పుడు ఏమొస్తాయి? మదం అనేది పెరుగుతుంది. కోపము నుంచి క్రోధము, క్రోధం నుంచి మదము వస్తుంది. నేనేం చెప్తే అదే వినాలి, నేనేం చెప్తే అదే చెయ్యాలి. ఇలాంటి భావాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంక 3వది లోభం. లోభం అంటే ఏంటి? పిసినారితనం కాదు. నా కంటికి కనబడుతున్నదంతా కూడా శాశ్వతము. ఇప్పుడు నా కొడుకు, దాని తర్వాత వాడు మనవడు. ఈ 3 తరాలకి కావాల్సినటువంటి సంపదనంతా పోగేసి నా దగ్గర పెట్టుకోవాలి. నేను చేసే వ్యాపారం నాకే జరగాలి, పక్కవాడికి ఎవడికే జరగకూడదు. అంటే ఈ మోహం పోవాలంటే ఏం చేయాలి? ఈ లోభం పోవాలంటే ఏం చేయాలి? అంటే కంటికి కనబడుతున్నదంతా శాశ్వతం అనుకోవడం ఒక భ్రమ. ఇది శాశ్వతం కాదు అన్న విషయం అర్థమైందంటే ఏమవుతుంది? ఇదంతా నాకే అనేటువంటి ఆ మాత్సర్యం అనేటువంటి గుణం పక్కకి వెళ్ళిపోతుంది. కనుక అరిషడ్ వర్గాలు 3, మిగతా 3 వీటి యొక్క రూపాంతరాలు. అది వదిలేసి పురుషార్థంలోకి వెళ్ళండి, ధర్మయుతమైన జీవితాన్ని జీవించండి. ఏదైనా సరే ధర్మంతో కూడి ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః అనేది ఉపనిషత్తు వాక్యం. ఏ ధర్మానైతే మనం కాపాడతామో మన చేత కాపాడబడిన ధర్మం మనల్ని కాపాడుతుంది. అహింసా ధర్మాన్ని పాటించండి. ఉన్నటువంటి ధర్మాల్లో అన్నిటిలోకి ఉత్తమమైనది అహింస కాబట్టి అహింసో పరమో ధర్మ అన్నారు. ఆ అహింసను పాటించాలంటే హింసను పూర్తిగా వదిలేసేయండి. కేవలం గుంటూరు రోడ్లోనో లేకపోతే బెంగళూరు రోడ్లోనో శాకాహార ర్యాలీ చేసేసి శాకాహారం ప్రచారం చేసామని అనుకోవద్దండి. గుంటూరు మెయిన్ రోడ్ల మీకు వచ్చేటువంటి లారీలు, బస్సులు ఆ ఊరు కావు. మన రోడ్ల మీద చేసే నినాదాలు ఎవరు వినరు. మనం ఏదైనా శాకాహార ర్యాలీ చేయాలి అంటే, ఇప్పుడు జేపీ నగర్ ఉంది అంటే, లేకపోతే జయానగర్ ఉంది అంటే, జయానగర్ లో 12 మెయిన్ రోడ్లు ఉన్నాయి, 24 క్రాస్ రోడ్లు ఉన్నాయి. ఆ జయానగర్ పట్టుకోండి. ఒక రోడ్ లో లెఫ్ట్ రైట్ వెళ్ళండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఒక చాక్లెట్ ఇచ్చేయండి.
ఒక శాఖాహారం గురించి 4 మాటలు వాళ్ళతో చెప్పండి. మనం చేసే శాఖాహార ర్యాలీలు కాలనీల్లో ఇంటింటికి అందట్లేదు. రోడ్ల మీద ఆటోలు, బస్సులు, లారీలు, వీడియోలు, ఫోటోల్లోకి వెళ్ళిపోతుంది తప్ప ఈ శాఖాహారం ఆంతర్యం ఏమిటో ఆ లోకల్ గా ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. అది వాళ్ళకి తెలియాలి. మీ ఏరియాని మీరు ఎంచుకోండి. మీరుండేటువంటి ఇల్లు ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో మల్లేశ్వరం ఉంది. ఆ మల్లేశ్వరం అనే దాంట్లో రూట్ నెంబర్ 2లో మీరు ఉంటున్నారు. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఒక పర్లాంగ్ దూరం ఉంది. ఈ పర్లాంగ్ దూరంలో రోడ్డుకు అటుపక్క ఇటుపక్క ఒక 10 షాపులు ఉన్నాయి. పక్కన పెట్టేస్తే ఒక 200 ఇళ్ళు ఉన్నాయి. ఆ 200 ఇళ్లలో ప్రతి ఒక్కడు ఎలా ఉన్నారో మీకు తెలుసు. మీ ఇంట్లో పొద్దున్న, మధ్యాహ్నమో, సాయంత్రమో కూర్చుని అనుకోండి, ఈ మల్లేశ్వరం రోడ్ లో ఇటు అటు ఉండేటువంటి అన్ని ఇళ్లని మీ మనోబలకమే తెచ్చుకోండి. ఆ మనుషులందరినీ ఒకసారి మీలో స్పృహగా తెచ్చుకోండి. అప్పుడు మీ మనసులో అతి అద్భుతమైన ఒక సంకల్పాన్ని పెట్టండి. నా ఈ రోడ్లో నాతో ఉండేటువంటి ఈ సహచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రేపటి నుంచి నేను మాంసాహారం తినాలి అన్న ఆలోచన రాకుండా ఉండుగాక అన్న మీ సంకల్ప శక్తిని ఆ ఇంటింటి ముందు ప్రసరింప చేయండి. మీ కాలనీలో, మీ రోడ్లో, మీ ఇంటికి అటుపక్క ఇటుపక్క ఉండే వాళ్ళందరికీ ఏ రోజు కూడా మాంసాహారం తినాలన్న ఆలోచన రాకూడదు. ఆ విధంగా మీ ఆలోచనతో మీ చుట్టుపక్కల ప్రాంతాలను మార్చండి. అది అయిపోయిన తర్వాత పక్క రోడ్డుకి వెళ్ళండి. అలా వాళ్ళలో మార్పు వచ్చిన తర్వాత ఇంటింటికి వెళ్ళండి. ఆ ఇంట్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు మనం అనుకున్నవన్నీ చెప్పగలుగుతాం. బెంగళూరులో ఒక మూల మొదలు పెడితే ఆ మూల వెళ్ళేంత వరకు ఇంటింటికి తెలియాలి. అది తెలియలేదు కాబట్టి పిరమిడ్ పార్టీ అంటే ఏంటో, పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటో, పత్రిజీ అంటే ఏంటో ఎవరికి తెలియలేదు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మల్టీ కలర్లో పాంప్లెట్లు వేసి రోడ్డు మీద, బస్సుల్లోనూ విసిరి 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 పనిచేసి ఇంత చేసామని అనుకుంటున్నాం. కనుక దీంట్లో చిన్న మౌలికమైన మార్పును కనుక మనం తెచ్చుకోగలిగితే అంగు ఆర్భాటాలు అట్టహాసాలు వద్దు. ఒక కాలనీలో ఒక 700-500 ఇళ్లను ఎంచుకోండి. ఒక్కొక్క ఇంటికి 2 చొప్పున వెళ్ళండి. వాళ్ళకి ఆ పాంప్లెట్ ఇవ్వండి. 2 మాటలు మాట్లాడండి. ఒక చాక్లెట్ ఇవ్వండి. వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకోండి. మీ ఫోన్ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి. మొత్తం డేటా ప్రపంచం అంతా మీ గుప్పెట్లో ఉంటుంది. కేవలం శాకాహారం తిని మాంసాహారం మానేసినంత మాత్రాన మీరు శాకాహారులుగా ఎప్పుడు కూడా భ్రమపడదు. ఒక ఇంద్రియం ద్వారా మీరు హింస అనేది మానేశారు, కానీ మిగిలిన 4 ఇంద్రియాలతో చేసిన హింసను కూడా ఆపుకోండి. కంటితో చేసే హింస, నోటి మాటతో చేసే హింస, మన ఆలోచన ద్వారా చేసే హింస, ఇవన్నీ కూడా కట్టడి చేసుకోవాలి. ఏ ఇంటికైనా పిలిచిన తర్వాత ఆ ఇంటికి వెళదా మన కొడుకు కట్టేటరా ఇల్లు ఎక్కడ కొట్టేసి ఉంటాడు, ఎవరితో దూచేసి ఉంటాడు, వాడు వింటాడేమో అని ఎక్స్ప్రెస్ చేయలేము. కానీ మన ఆలోచనలో ఎంత హింస ఉందో తెలుసా? ఆ ఆలోచనలో ఉన్న హింసే మాటల ద్వారా వస్తుంది. అదే కంటి ద్వారా వెళ్తుంది. వాడి ఇంట్లో చూసి ఉన్న తట్టుకోలేం. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం ఇవన్నీ వచ్చేస్తాయి. ముందు ఈ 4 ఇంద్రియాలతో కూడా హింస లేకుండా ప్రశాంతంగా హాయిగా జీవిస్తూ ఆ చతుర్విధ పురుషార్థాల్ని ధర్మయుతమైన కోరికతో, ధర్మయుతమైన సంపాదనతో జీవితాన్ని హాయిగా ఆనందంగా కొనసాగించు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివపు సార్. సో సార్ ఈరోజు మనకు అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. సో మహావతార్ ఫౌండేషన్ పత్రి సార్ యొక్క కళలను మరి మహావతార్ ఫౌండేషన్ ద్వారా మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ రంగస్వామి గారు మరి వారి సతీమణి లక్ష్మి మేడం మరి ఇద్దరు కూడా భౌతికంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా ప్రతిరోజు 4 భాషల్లో మరి భారతదేశ వ్యాప్తంగా హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ ఈ 4 భాషల్లో ఇంత అద్భుతంగా ఇంతమందిని మరి జాయిన్ చేసి మరి పిఎస్ఎస్ మూమెంట్ లో పత్రి సార్ ఇచ్చిన గొప్ప అవకాశం
సేవ. సేవ అంటే ఏది ఆశించకుండా చేయటమే. ఆ యొక్క విషయాన్ని గమనించి మరి రంగస్వామి సారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇప్పటికి మనం ఇది 9వ బ్యాచ్. ఈ 9వ బ్యాచ్ లో ఇంతమంది జాయిన్ అయినందుకు నిజంగా ఎంతో సంతోషం. మరి మన మొదటి రోజు ఏ సంకల్పం అయితే జాయిన్ అవుతుంది, ఇప్పటి వరకు శివప్ప సార్ చెప్పారు, ఏదైనా మనం అనుకుంటే దాని వెనక కృషి, పట్టుదల, మరి సమయాన్ని కేటాయించాలి. దాంతోపాటు ఎన్నో విషయాలు మనకు అద్భుతంగా కూలంకుషంగా మనకి టైం వెచ్చించి శివప్ప సార్ కూడా మరి ఎంతో బిజీగా ఉంటారు. అయినప్పటికీ ఈ రోజు మన సెషన్ 10:30 అయినప్పటికీ 10:45 వరకు కొనసాగించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. ఒక విషయాన్ని మనం సాధించాలి అంటే ఆ విషయం వెనక ఒక పట్టుదల, కృషి, ఒక టైం బీయింగ్ అనేది ఉండాలి. సో ఇది మొదటి రోజులో భాగంగా మనం అద్భుతమైన మెసేజ్ ని మన శివప్ప సార్ ద్వారా, అట్లాగే మన మహావతార్ ఫౌండేషన్ రంగస్వామి ద్వారా, అట్లాగే మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో మనం ఈరోజు ఒక అద్భుతమైన మెసేజెస్ మనం తీసుకుందాం. ఇదే విధంగా రేపటి నుంచి మీ అందరూ కూడా మరి ప్రతిరోజు ఒక సెషన్ కాదు, మన దానిలో ఒక అద్భుతమైన కరికులం, ఒక పక్కన యోగా, ఒక పక్క ధ్యానంతో పాటు ఆహారపు అలవాటుతో మరి స్పెషల్ సెక్షన్ రంగస్వామి సార్ డిజైన్ చేశారు. ఎన్నో ఆల్టర్నేట్ థెరపీస్ కూడా మనం ఈ సెషన్ లో ఫ్రీగా ప్రపంచానికి తెలియజేయడానికి, మనం ఒక్కళ్ళమే కాదు ఆనందంగా ఉంటాం, మనతో పాటు అందరూ ఆనందంగా ఉండాలి. అదే లోక కళ్యాణం. ఆధ్యాత్మికత అంటే స్వార్థం కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండాలి, అందరూ మనతో పాటు ఆరోగ్యంగా జీవించాలని అనుకోవటం ఆధ్యాత్మికత. సో అటువంటి గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు మనం ఈ సెషన్ ఇంత అద్భుతమైన కరికులంతో పిఎస్ఎస్ మూమెంట్ లో నాకు తెలిసి నేను 2013లో ధ్యానంలోకి వచ్చాను. ఈ యొక్క నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంత మల్టీపర్పస్ కరికులంతో సెషన్ కండక్ట్ చేసినటువంటి ఫౌండేషన్ ఏదీ లేదు. ఏది చేసిన గురువు కోసమే. పత్రి సార్ మనకి ఏదైతే అందించారో ఆయన యొక్క కళలను నెరవేర్చడానికి ఈ కృషి అంతా కూడా ఏది ఆశించి చేసేది కాదు ఇది. కాబట్టి మీరందరూ రేపు ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా టైంకి జాయిన్ అయ్యి మరి మీరందరూ ఆరోగ్యాన్ని. సార్ 1 minute. 5వ తారీఖు మళ్ళీ క్లాస్ అన్నావు, ఎప్పుడది? నేను మీకు మెసేజ్ చేస్తాను సార్. అలా కాదు, నువ్వు 5వ తారీఖు ఉంది అంటే నేను రెగ్యులర్ గా చేసే 9 to 10 జూమ్ వాళ్ళని అందరినీ ఈ గ్రూప్ లోకి వచ్చామని 9 నుంచే మొదలు పెట్టుకుంటే 10తో అయిపోతుంది. మరీ టూ లేట్ అయిపోతే అందరికి ఇబ్బంది కదా. అవును సార్, పర్లేదు సార్, ఇదే ఫస్ట్ డే కాబట్టి అందరూ ఉన్నారు. నేను నెక్స్ట్ రేపు నుంచి మనం యాజ్ యూజువల్ గా టైం ప్రకారం వెళ్దాం సార్. సో నేను కూడా పత్రిజీ ఫౌండేషన్ తరఫున ధ్యాన్లారీ టీవీలో ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 వరకు 365 రోజులు పత్రిజీ విజడం ఆయన ద్వారా నేను ఏం నేర్చుకున్నానో ఆ అంశాలన్నీ కూడా రోజుకు ఒక్కో టాపిక్ చెప్పుకుంటూ ఉన్నామండి. ఎవరికి నచ్చిన వాళ్ళు వస్తున్నారు. దానికి శివ గారికి తెలుసు, లింక్ పెడతాం. ధ్యానలహరి టీవీ అని కొట్టుకోవచ్చు. దానికి పాస్వర్డ్ వచ్చేసి ఐడి ఏమీ లేదు, 9848152629 నా ఫోన్ నెంబరు. పాస్వర్డ్ వచ్చేసి పత్రిజీ స్మాల్ లెటర్స్. అంతే. 9 to 10 రెగ్యులర్ గా ఉంటుంది. ఏ రోజు కూడా ఆఫ్ ఉండదు. అందరూ రావచ్చు. అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడికి వెళ్తారు. ఏమీ లేదండి, మీ దగ్గర ఉండేది నేను, నా దగ్గర ఉండేది నేను పంచుకోవడమే. మనకి సార్ ఏమి ఇచ్చారో అది మనం నిరంతరం ఎప్పుడైతే పత్రిజీ గురించి, పత్రిజీ ఇచ్చిన విజడం గురించి మనం మాట్లాడుతూ ఉన్నంత కాలం పత్రిజీ మన మధ్య సజీవంగా ఉంటారు. మన పని ఇదే. కనుక మళ్ళీ 5వ తారీఖు ఎర్లీగా కూర్చుందాం. అలా అప్పుడు మీతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే కూడా చెప్పచ్చు. సో మనకి లాట్ ఆఫ్ టైం ఉంటుంది కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ ఆన్ 5th of this month. ఓకే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ మెసేజ్. సో మరి శివప్ప సార్ని కూడా మనం నిజంగా గురువాకు పరిపాలన పత్రి సార్ ఏదైతే చెప్పారో ఈ రోజు వరకు అదే ఆచరిస్తూ తన జీవితాన్ని అంతా కూడా మరి పత్రి సార్కి పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటూ మరి ఎంతో మందిని ఈ ఆధ్యాత్మిక మార్గంలో తెచ్చినటువంటి మహానుభావుడు శివప్ప గారు. ఆ మహానుభావుడిని మనం కలుసుకోవటం మన అందరూ అదృష్టం. మన మహావతార్ ఫౌండేషన్ ద్వారా రాబోయే రోజుల్లో మనం సార్ ద్వారా మరిన్ని సెషన్లు మనం తీసుకుంటాం. అట్లాగే మరొక సెషన్ కూడా మనకి పత్రి సార్ యొక్క జీవిత చరిత్ర గురించి కూడా
శివప్ప సార్ నోటితో మనం మరి శుక్రవారం వినటం జరుగుతుంది. సో కాబట్టి మిత్రులారా, నేను ఈ ఈ మహావతార్ ఫౌండేషన్ తరపున నేను ఒక సేవకుడిగా పనిచేయటం నా యొక్క అదృష్టం. నాకు ఆ యొక్క భాగ్యాన్ని రంగస్వామి సార్ కల్పించారు. నేను మీ అందరికీ క్లుప్తంగా ఇచ్చే మెసేజ్ ఒకటే. ఫైనల్ గా మనం ఏదైనా సాధించాలనుకుంటే దానికి ఒక క్రమశిక్షణ, ఒక నియమం అనేది ఉండాలి. కాబట్టి రేపటి నుంచి ఇది ఒక మల్టిపుల్ సెషన్. ఒక పక్కన ధ్యానం జరిగిద్ది, ఒక పక్కన యోగా, అట్లాగే మన రంగస్వామి సార్ ద్వారా ఎన్నో ఆల్టర్నేట్ థెరపీస్. మనం ఎన్ని లక్షల వేలు ఖర్చు పెట్టినా కూడా అవి మనకు దొరకవు. ఇటువంటి వాల్యుబుల్ ఒక సెషన్ మీరు అందరూ ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క చక్కటి అవకాశాన్ని కల్పించిన మరి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అట్లాగే రంగస్వామి సార్కి, మరి రాబోయే రోజుల్లో పాల్గొన్నటువంటి సీనియర్ మాస్టర్లందరికీ, మరి ఈ సెషన్ లో కూడా ఎంతో మంది పాత వాళ్ళు కూడా ఉన్నారు. సురేష్ గారు కావచ్చు, అట్లాగే మనకి యోగా నేర్పే మేడం గారు కావచ్చు, రవీంద్రరావు సార్ కావచ్చు, ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ మనకు 2-3 బ్యాచ్ల నుంచి కంటిన్యూగా అవుతున్నారు. వాళ్ళందరికీ, కొత్తగా పాల్గొన్న వాళ్ళందరికీ, మీ అందరికీ ఇంత ఓపికగా టైం 11 అవుతున్నప్పటికీ మరి 135 మంది జూమ్ సెషన్ లో ఉన్నటువంటి సామాన్య విషయం కాదు. సో మీ అందరికి మనస్ఫూర్తిగా మరి గురు మండల్ తరపు నుంచి మీ అందరికి మంచి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మహావతార్ ఫౌండేషన్ తరపున, పిఎస్ఎస్ మూవ్మెంట్ తరపున మీ అందరికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఫైనల్ గా రంగస్వామి సార్ మెసేజ్ తీసుకొని మనం ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. రంగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. శివ గారు, మీ యొక్క అద్భుతమైనటువంటి ఆ సందేశానికి ధన్యవాదాలు. సో చాలా అద్భుతంగా మీ యొక్క మెసేజ్ ఇచ్చారు. ఈరోజు శివప్ సార్ కూడా ఈ యొక్క ధ్యానం గురించి, ಮತ್ತೆ స్వాధ్యాయము, సజన సాంగత్యము, శాకారం గురించి కూడా అద్భుతంగా చెప్పారు. సో ప్రతిరోజు స్నేహితులారా, ప్రతిరోజు కూడా మన సెషన్లో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ప్రాణాయామం, తర్వాత ధ్యానం చేస్తాం, తర్వాత జ్ఞానం తెలుసుకుంటాం ఆధ్యాత్మిక, తర్వాత సమగ్ర జీవన శైలి ఉంటుంది. ఖచ్చితంగా సంపూర్ణ మన లక్ష్యమే ఈ కార్యక్రమం యొక్క పేరు కూడా పెట్టింది ఎట్లా అంటే సంపూర్ణ ఆరోగ్య జీవన శైలి అని పెట్టాం. సంపూర్ణ ఆరోగ్య జీవన శైలి 21 రోజులని పెట్టాం. దీనికి కారణం కూడా ఉంటుంది. అంటే ప్రతి చోట మనం ధ్యానము, జ్ఞానం అని వింటూ ఉంటాం కదా. సో కాకపోతే సంపూర్ణ ఆరోగ్యం అని మనం ఎందుకు పెట్టామంటే, ఇక్కడ విశిష్టమైనటువంటి మనం చెప్పుకోవాల్సింది మన యొక్క అంటే ఈ దేహ ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యము, దాంతోపాటు ఆధ్యాత్మిక అభివృద్ధి, ఈ 4 కావాలి. అంటే సో దానికోసం అని చెప్పేసి ఈరోజు మనం విశిష్టంగా హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే సమగ్ర జీవన శైలి అంటే అనేది ఒక 2-3 నిమిషాలు తెలుసుకుందాం. తర్వాత ఒక మంచి అద్భుతమైన ముద్ర చెప్తాను నేను. అది ముద్రా థెరపీ. అంటే అది ఇంటి నివారణ ఉంది కదా, అంటే హోమ్ రెమెడీస్, దాంట్లో భాగంగా చెప్తాను. ఈ 2 ప్రతిరోజు కూడా ఎండ్లో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, అది 10 నిమిషాలు ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు లేట్ అయింది అయినా కానీ ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. తర్వాత మనం రేపటి నుంచి కొద్దిగా అర్లీగా అన్ని ముగించుకుంటూ ఉంటాం కాబట్టి అన్ని షెడ్యూల్ ప్రకారం వస్తాయి. అప్పుడు సమగ్ర జీవన శైలిలో ప్రతిరోజు ఈ జీవన సూత్రాలు, అంటే ఆరోగ్య సూత్రాలు విశిష్టంగా అంటే ఇప్పటి వరకు కన్నడలో మేము చేసినటువంటి కార్యక్రమంలో ఈరోజు 153వ రోజు చేస్తున్నాము. కన్నడలో 365 రోజులు కార్యక్రమం స్టార్ట్ అయింది. అక్కడ 153 రోజు ఈ రోజు చేశాం కూడా. అక్కడ అంతకుముందు కూడా 9 సెషన్లు చేశాం కన్నడలో. సో ప్రతిరోజు కూడా ఈ ధ్యానము, జ్ఞానము, ఆరోగ్యము, ఆహారం, వీటి గురించి అద్భుతంగా అంటే ఇంటి నివారణ ఎన్నో చెప్పాం. ఎన్ని అంటే టెక్నిక్ చెప్పనలవి కాదు, అన్ని టెక్నిక్స్ కూడా చెప్పాం. వాళ్ళు ఏ డాక్టర్ అక్కర్లేదు, వాళ్ళే డాక్టర్ అయిపోయారు. అంత అంటే ఓ రకంగా ఆధ్యాత్మికవేత్తలు అయ్యారు, ఇంకో రకంగా శారీరక పరంగా చూసుకోవాలనుకుంటే ఒక డాక్టర్లు కూడా వాళ్ళే తయారయ్యారు. సో అంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ. అంటే ఇవన్నీ మన గ్రంథాల్లో ఉన్నాయి, గ్రంథాలు చదివి మనం తెలుసుకోలేదు. సో ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే ఈ సంపూర్ణ ఆరోగ్య శైలి, సంపూర్ణ ఆరోగ్య 21 రోజుల ఈ కార్యక్రమంలో విశిష్టంగా ధ్యానము, జ్ఞానము, దాంతోపాటు ఆహారము, ఆరోగ్యము. అందుకే మనం చెప్తూ ఉంటాం, మన మహావతార్ ఫౌండేషన్ దాని యొక్క లక్ష్యాలు కూడా అదే. ఆహారము, ఆరోగ్యము, ఆధ్యాత్మికత, ఈ 3 ఉండాలి. ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, ఈ 3 కంపల్సరీ. సో దాన్ని మనం సాధిస్తాం. సో ఈరోజు స్నేహితులారా, మన యొక్క సమగ్ర జీవన శైలి, మీ యొక్క సిలబస్ చూసుకోండి. సిలబస్ ప్రతిరోజు మీరు అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తూ ఉంటుంది.
సో ఆధ్యాత్మిక జ్ఞానం తర్వాత పక్కనే ఉంటుంది సంపూర్ణ జీవనశైలి అని, సమగ్ర జీవనశైలి. దాంట్లో భాగంగా అసలు ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది కొంత చెప్తాను నేను. అంటే ఈ హోలిస్టిక్ అనే పదం ఎట్లా వచ్చిందంటే ఇది గ్రీక్ వర్డ్. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే హోలోస్ అనే ఒక పదం. దీంట్లో రెండు పదాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. హోలిజం అంటే దీనికి మొదట ప్రధానంగా ఏ ఏ పదం నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్లో హోలిజం అనేది HOLISM. ఇది హోలిస్టిక్ లైఫ్ స్టైల్ కదా ఒక పదం. దాంట్లో హోలోస్ అంటే అది గ్రీక్ వర్డ్. హోలోస్ అంటే కంప్లీట్ అని అర్థం, అంటే పూర్తిగా. తర్వాత ఈ యొక్క హోలోస్ అనేది అంటే కంప్లీట్ గానే, అంటే అర్థం ఏంటి? హోలోస్ అంటే కంప్లీట్ అంటే అర్థం ఏంటి? పూర్తిగా. అంటే ఆరోగ్యం అనేది పూర్తిగా అని అర్థం, సంపూర్ణ ఆరోగ్యం అని అర్థం. హోలిస్టిక్ హెల్త్ అంటాం దాన్ని. అంటే ఏంటి అంటే ఒకటి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, తర్వాత సామాజిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యం, 4 ఉంటాయి. ఈ 4టిని సాధించడమే హోలిస్టిక్ అంటే సమగ్ర జీవనశైలి లేదా సంపూర్ణ ఆరోగ్యము అంటాం. ఆ దృష్టిలో పెట్టుకోవాలి మనం. సరే, సో ఈ విధంగా అంటే ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఏం సాధిస్తాము? ఖచ్చితంగా ఈ సంపూర్ణ ఆరోగ్యాన్ని కంపల్సరీ సాధిస్తాము. అయితే ఏమవుతుందంటే మనం తినే ఆహారం దాని గురించి సరిగా తెలుసుకోక ఎక్కువగా ఏం జరుగుతుందంటే చూడండి, ధ్యానం నుంచి వచ్చేటువంటి ఆత్మశక్తి, విశ్వశక్తి ఉందో దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఎక్కువగా మన మాస్టర్స్ కూడా ఎంతో ధ్యానం చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన వ్యాధులు కూడా అనుభవిస్తూ ఉంటారు. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ధ్యానం చేస్తారు. వచ్చిన ధ్యాన శక్తితో వాళ్ళు ఆహారం ఏదంటే తింటారు. ఎలాంటి అంటే ఒక సాత్విక ఆహారం అనేది తెలియదు వాళ్ళకి. సాత్విక ఆహారం అంటే అంటే మాంసం తినరు, అంటే ఈ నాన్ వెజిటేరియన్ ఉండదు, శాకాహారమే తింటారు. కానీ శాకాహారంలో కూడా ఏమున్నాయి? ఎక్కువ స్పైసెస్, చెప్పాలంటే యాసిడిక్ ఫుడ్స్, సరైన నీరు, ఏ నీరు తాగాలి, ఎలా తాగాలి, ఎలా తాగకూడదు, నీరు గురించి తెలియదు. ఆ విధంగా తర్వాత వెజిటబుల్స్ కావచ్చు, ఈ ఫ్రూట్స్ గురించి కావచ్చు, ఇంకా రకరకాల జీవన సూత్రాలు, ఎన్నో థెరపీస్ ఉన్నాయి. ఎన్ని థెరపీస్ ఉన్నాయి? మనకి ఏదన్నా అనారోగ్యం వస్తే ఎన్ని థెరపీస్ ఉన్నాయి. అయినా కానీ అనారోగ్యం వస్తే మనం ఏది కూడా ఇంగ్లీష్ మందులు తీసుకోవద్దని చెప్పేసి మన 18 ఆదర్శ సూత్రాల్లో ఉంది, గురువుగారు చెప్పినట్టుగా. అయితే ఏమవుతుందంటే వచ్చినటువంటి రోగాన్నైనా కానీ ధ్యానం యొక్క శక్తి వాడుకుంటున్నాం. ధ్యానం శక్తి వాడుతూ పోతే ఇప్పుడు మనం ధ్యానం చేసాం, శక్తి వచ్చింది, రోగాలు నయం చేసుకున్నాం, రోగాలు తగ్గిపోయినాయి, బాగానే ఉంది. మళ్ళీ కానీ ఆహారం మార్పు లేదు. ఆహారం ఏ విధంగా పాత పాత పద్ధతిలో ఆహారం తింటూ ఉన్నాం, ఆరోగ్య పద్ధతులు పాత పద్ధతులే. అప్పుడేమవుతుంది? మళ్ళీ కొన్ని రోజులు ఇంకో రోగం వస్తుంది, మళ్ళీ ధ్యానం చేస్తాం, దాన్ని తగ్గించుకుంటాం. సో ఇలా జరుగుతూ ఉంటే మీ ఆత్మశక్తి ఎప్పుడు కూడా రోగాలు తగ్గించుకోవడానికి మాత్రమే. అంటే ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పినందుకు రోగాలు తగ్గించుకుంటూ ఉంటే అప్పుడు మీ యొక్క ఆత్మ పురోభివృద్ధి ఏముంటుంది, మీరు ఆధ్యాత్మిక ఏ విధంగా ఎదుగుతారు, అది ఆలోచించండి. సో అందుకోసమే ఈ కార్యక్రమం రచించింది దానికోసం. ఏంటంటే నువ్వు చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న రోగాలను ఆత్మశక్తి వరకు పోవద్దు. ఒక ఉదాహరణ చెప్తాను నేను, ఒక సింపుల్ ఉదాహరణ. మీకు చాలా ఉంటాయి, ఎన్నో చెప్పుకుంటూ పోతాం ఇంకా నెక్స్ట్ రాబోయే తరగతుల్లో. ఇప్పుడు ఎవరికైనా మలబద్ధకం వచ్చింది అంటే, మలబద్ధకం అంటే ఏంటి? వాళ్ళకు మల విసర్జన సరిగా అవడం లేదు. దానికి ఏంటి అవ్వట్లేదంటే అలోపతి దగ్గరికి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకోవాలి. అంటే అది వేసుకుంటే దాని నుంచి, అది విషయం కాబట్టి దాని నుంచి ఇంకా వేరే వేరే అడ్డ పరిణామాలు, ఎక్కువగా చెడు పరిణామాలు ఉంటాయి. దానివల్ల ఇంకో డాక్టర్ మన గురుగారు చెప్పింటారు అలోపతి మందు తినవద్దు అని కదా. దాన్ని కూడా పోము. ఇప్పుడు ఏం చేస్తాం? ధ్యానం చేస్తూ కూర్చుంటాం. అంటే ఓ 2 గంటలు చేసాం, 3 గంటలు, ఆ శక్తి ప్రవాహం అయినప్పుడు మన లోపల ఆ సమస్యను సాల్వ్ చేస్తుంది. కరెక్టే. అంటే ఆ శక్తిని ఉపయోగించుకొని నీ మలబద్ధకాన్ని నివారణ చేసుకున్నావు కదా. కానీ నేనేం చెప్తాను అంటే అలాంటి చిన్న చిన్న విషయాలకు ఆత్మశక్తి వరకు ఎందుకు పోతున్నావు? అంటే ఈ యొక్క ఆత్మశక్తిని ఎందుకు యూజ్ చేసుకుంటున్నావు? చాలా టెక్నిక్స్ ఉన్నాయి కదా, యోగా చేయొచ్చు కదా. యోగాలో ఎన్నో యోగాసనాస్ ఉన్నాయి, దాని ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఒక ఆకుపచ్చ టెక్నిక్ చెప్తాను నేను. చెప్పాలంటే మూల వ్యాధి, ఫైల్స్ అని చెప్తాం, మలబద్ధత అని చెప్తాం కదా. వాటికి ఈ ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఈ పాయింట్ను ఇలా అంటే ఒక టాయిలెట్లో కూర్చొని కానీ ఈ పాయింట్ను ఒక 20 సార్లు ఇట్లా ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం. ఎంత నేర సంబంధం ఉందంటే మన యొక్క విసర్జన సిస్టమ్కి, విసర్జన వ్యవస్థకి ఈ పాయింట్ వచ్చాడు ఇక్కడ. ఈ పాయింట్కు నేరుగా సంబంధం ఉంది. ఇది ఒక 20 సార్లు ప్రెస్ చేయగానే మీకు మీ యొక్క మలం నీట్గా బయటకు వెళ్ళిపోతుంది. మరి దీనికి ఆత్మశక్తి కావాలా? దీనికి మనం ధ్యాన శక్తిని ఉపయోగించుకోవాలా? అవసరం లేదు. మీకు మెమరీ పవర్ తక్కువ ఉంది, ఏం చేయాలి? చూడండి, మెమరీ పవర్ తక్కువ అంటే ఈడో పాయింట్ ఉంది. ఇది ప్రెస్ చేస్తే ఒక 20 సార్లు. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ పాయింట్ ప్రెస్ చేయడం, రిలీజ్ చేయడం, ఈ ప్రెస్ చేయడం.
ఇట్లా ఈ 2 పాయింట్. ఇలాంటి ఎన్ని అంటే ఎన్నో ఉన్నాయి. మనం తెలుసుకుంటూ పోతే 1, 2 కాదు. ఇప్పటికీ కొన్ని దగ్గర ఒక 500 పద్ధతులు, 500 టెక్నిక్ తెలుసుకున్నాం కన్నడలో. ఇప్పటికే కవర్ చేశాం ఆల్రెడీ. అదే విధానాన్ని మన తెలుగు వాళ్ళకు కూడా అందించాలని అదొక అదే శ్రద్ధతో ఆసక్తితో మళ్ళీ మనము తెలుగును నైట్ టైం పెట్టుకున్నాం. దీంట్లో నేరుగా నేనే అందిస్తాను ఆ జ్ఞానాన్ని. సో అది మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఇంకా అద్భుతంగా మన జీవనం అంటే మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిద్దాం స్నేహితులారా. సో ఇప్పుడు అర్థమైంది కదా, హోలిస్టిక్ అంటే కంప్లీట్గా ఉండాలి. అంటే ఒక ఆధ్యాత్మికంగా పెరుగుతూ పోవడం, ఈ పక్క భౌతిక ఆరోగ్యం లేకపోవడం. ఓకే, భౌతిక ఆరోగ్యం బాగుంటుంది, అసలు ఆత్మ గురించే తెలియదు, ఆత్మశక్తి అంటే తెలియదు, అది మంచిది కాదు. తర్వాత సామాజికంగా ఇంకొకరితో సంబంధాలు సరిగా లేదు, ఇంట్లో సంబంధాలు సరిగా లేదు, బయట వాళ్ళతో సంబంధాలు సరిగా లేదు, అంటే సామాజిక ఆరోగ్యం చెడిపోయింది అర్థం. మానసికంగా ఏవో ఆలోచనలు, చెడు ఆలోచనలకు పరిమితమే లేదు, అది కూడా మానసిక ఆరోగ్యం కుంటుపడింది అని అర్థం. మరి ఇలా ఉండకూడదు అంటే మంచి భౌతిక ఆరోగ్యం ఉండాలి, మంచి ఆహారం, మంచి ఆరోగ్యము ఆహారం గురించి బాగా తెలుసుకోవాలి, దేహం గురించి బాగా స్టడీ చేయాలి, దేహం గురించి ప్రతి మూల తెలుసుకోవాలి. దేహం ఈ ఈ యొక్క శరీరం కలుధర్మ సాధనం, శరీరం కలుధర్మ సాధనం అంటాం. అర్థం ఏంటి అంటే ఏ సాధన చేయాలన్నా ఈ శరీరం కావాలి, ఈ శరీరం బేస్. ఇది సరిగా లేకపోతే మనం చేసే సాధన ఏం చేయలేం, అవునా కదా. కాబట్టి ఈ శరీరాన్ని ఆరోగ్యవంతంగా పెట్టుకోవాలంటే శరీరంలో మూల తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఏముంది తెలుసుకోవాలి. ఈ చేతుల్లో ఏమున్నాయి, 2 చేతుల్లో, కాళ్ళలో ఏమున్నాయి, చెవుల్లో ఏమున్నాయి, మన మొత్తం దేహంలో ఎక్కడెక్కడ ఏ అవయవాలు ఉన్నాయి, ఎలా వర్క్ చేస్తున్నాయి, మన గురించి మనకు తెలియదు. చూడండి ఎంత విచిత్రం అంటే మనము చంద్రయానం చేస్తాం, చంద్రుడి మీదకి పోతాం, మార్స్ మీదకి పోతాం, అన్నిటి మీదకి పోయేది బాగా జరుగుతుంది. శాస్త్రజ్ఞులు ఎన్నెన్నో చేస్తున్నారు, మనం కూడా అంతే ఎన్నెన్నో చదువులు చదువుతున్నాం, గొప్ప చదువులు. అయితే మనం మనం దేంట్లో ఉంటున్నామో, ఎక్కడ నివసిస్తున్నాం, ఈ దేహం అనేదే దేవాలయం, లోపల ఉండేదే దేవుడు. ఈ దేహం అనే దేవాలయంలో ఆ లోపల ఉండేటువంటి ఆత్మనే దేవుడు అనేది మనకు అందరికి తెలిసిన విషయం. మరి ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ అనేది ఈ లోపల మన దేహం లోపల ఉంది కదా, ఈ దేహం గురించి తెలుసుకోకపోవడం ఎంత విచిత్రం చెప్పండి. అందుకోసమే దేహంలో ప్రతి అంటే ప్రతి అంశ, ప్రతి అణు తెలుసుకోవాలి, అర్థం చేసుకోండి. దీని గురించి పూర్తి స్టడీ చేయాలి. ఒక చిన్న ఏదో ఒక మొబైల్ తెచ్చుకుంటారు, మొబైల్ను తిప్పి కిందకి పైకి అంతా చూసి లోపల ఓపెన్ చేసి అది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి ఎన్ని తెలుసుకుంటారు చెప్పండి మొబైల్ గురించి. అంత కూలంకుషంగా మొబైల్ గురించి తెలుసుకున్నప్పుడు నీ దేహం గురించి తెలుసుకున్నావు ఎప్పుడన్నా? ఎక్కడ హార్ట్ ఉంది, ఎక్కడ స్ప్లీన్ ఉంది, ఎక్కడ లివర్ ఉంది, ఎక్కడ లంగ్స్ ఉన్నాయి, ఏం చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్ ఉంది, ఇవంతా ఎవరు తెలుసుకోవాలి? డాక్టర్స్ అంటారు. డాక్టర్ సంబంధం లేదు, డాక్టర్కు నీ దేహానికి సంబంధమే లేదు అసలు. డాక్టరు ఆయన దేహం గురించి ఆయన తెలుసుకుంటే చాలు. మన దేహం గురించి మనం తెలుసుకోవడం మన యొక్క ప్రాథమిక కర్తవ్యం, అది మర్చిపోయాం. ఇది సరికాని పద్ధతి. కాబట్టి సరైన పద్ధతిలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా కానీ. ఇప్పటికే ఆలస్యమైంది, ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. అందుకోసమే మనం రచించినటువంటి సంపూర్ణ ఆరోగ్యం 21 రోజులు అనేది ప్రతి మంత్ ఈ విధంగా మనం కొనసాగిస్తూ పోతాం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశమే అది. ప్రతి ఒక్క విషయం అంటే మన దేహంలో జరుగుతున్న ప్రతి రక్తం ఎలా ప్రవహిస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహిస్తుంది, హృదయం ఏం చేస్తుంది, లంగ్స్ ఏం చేస్తుంది, కిడ్నీ ఏం చేస్తుంది, విసర్జన వ్యవస్థ ఎక్కడుంది, మూత్రాశయం ఎక్కడుంది. సో ఎన్ని తెలుసుకోవాలి చెప్పండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మరి దాని నుంచి కొద్ది పైకి వస్తే, ఈ అన్నమయ కోశం నుంచి కొద్ది పక్క వస్తే ప్రాణమయ కోశం ఉంది, ఎథరిక్ బాడీ ఉంది, దాంట్లో ఏముంటాయి, ఎన్ని నాడులు ఉంటాయి, శక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది, ఎన్ని ప్రధాన నాడులు ఎన్ని, ప్రధాన శక్తి కేంద్రాలు ఎన్ని, ప్రధాన శక్తి కేంద్రాలు అంటే ప్రధాన చక్రాలన్నీ, ఉపచక్రాలన్నీ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఎవరు తెలుసుకోవాలి? డాక్టర్కి సంబంధించింది, అది మనకు సంబంధించిన విషయం మనమే తెలుసుకోవాలి. సో అది మన యొక్క గురి, ఈ యొక్క కార్యక్రమం యొక్క గురి అని మీకు చెప్తూ, సో స్నేహితుల ఆయుర్వేద ప్రకారం ఏంటంటే, సో హెల్త్ అనేది అంటే ఆయుర్వేదం ఏం చెప్తుందంటే మన దేహంలో రోగం లేకపోతే మనం ఆరోగ్యవంతులు అని చెప్తుంది కదా. ఇది ఆయుర్వేదం చెప్పేటువంటి అంటే ఆరోగ్యానికి నిర్వచనం. ఏమని? మన దేహంలో ఏ రోగం లేకపోతే ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఈజ్ కాల్డ్ హెల్త్ అని చెప్తుంది. ఓకే, అయితే ఈ ఈ ఈ కాలంలో అంటే ఈ మధ్య కాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంకొక డెఫినేషన్, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్టికులర్గా చెప్పేది అంటే ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్, ల్యాక్ ఆఫ్ డిసీజ్ ఈజ్ కాల్డ్ హెల్త్ అని చెప్తారు. హెల్త్ ఈజ్ డిఫైన్డ్ అస్ ల్యాక్ ఆఫ్ డిసీజ్, ఆబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. దానికోసము
ఈ డబ్ల్యూహెచ్ఓ ఏం చేసిందంటే రీసెంట్ గా ఇంకొద్ది దాన్ని అభివృద్ధి చేసి ఇప్పుడు చెప్పినటువంటిది ఏం చెప్పానంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఇల్ హెల్త్, ల్యాక్ ఆఫ్ మెంటల్ ఇల్ హెల్త్, ల్యాక్ ఆఫ్ సోషల్ ఇల్ హెల్త్, ల్యాక్ ఆఫ్ ది స్పిరిచువల్ ఇల్ హెల్త్. సో ఇవన్నీ లేకపోతే అప్పుడు అతను ఆరోగ్యవంతుడు, అది కూడా చెప్పారు. కానీ ఇంకొక అద్భుతమైనటువంటి డెఫినేషన్, అంటే గొప్ప గొప్ప సైంటిస్టులు అందరూ కలిసి ఇంకొక డెఫినేషన్ తీసుకొచ్చారు. దేనికి? హోలిస్టిక్ హెల్త్కి, హోలిస్టిక్ వెల్నెస్కి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐ అంటే ఇల్నెస్, వి అంటే వెల్నెస్. మనం ఎప్పుడు కూడా నేను 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 అనేటువంటిది ఎప్పుడు అనుకుంటాం చూడండి, ఆ ఐ నుంచి వచ్చేది ఇల్నెస్. వి అంటే మనందరం అనుకుంటే అప్పుడు వచ్చేది వెల్నెస్. ఇది ఒకటి చిన్న పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా వీళ్ళు ఏం చెప్పారంటే చూడండి, enthusiastic to work, enthusiastic to be compassionate is defined as the perfect holistic health. అంటే సంపూర్ణ ఆరోగ్యం అంటే తెలుసా? నేను పొద్దున్నే లేచిన తర్వాత నేను ఇప్పుడు వర్క్ చేయడానికి నాకు ఉత్సాహం ఉందా నాలో? మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉత్సాహం ఉంది అంటే మీకు మీ లోపల జ్వరం ఉందా, జలుబు ఉందా, లేదా ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా, ఇంకేమన్నా వ్యాధి ఉందా, సంబంధం లేదు. మీకు ఈ రోజు పొద్దున్న లేచిన తర్వాత మీకు ఉత్సాహం ఉందా? దేనికి? ఏదైనా పని చేయడానికి ఉత్సాహం ఉందా అంటే మీరు ఆరోగ్యవంతులు అర్థం. అంటే మోడర్న్ మెడికల్ సిస్టమ్ ప్రకారంగా అనారోగ్యం అంటే ఏ వ్యాధి లేకపోతే అనారోగ్యం అంటే అది సాధ్యం కాదు మిత్రులారా. ఎందుకంటే మీరు ఈ రోజు కూడా ఒక ఆరోగ్యవంతమైన ఒక వ్యక్తిని తీసుకుపోయి ఒక డయాగ్నోసిస్ సెంటర్ తీసుకెళ్ళండి. అక్కడ TBS అని ఉంటుంది, టోటల్ బాడీ స్కానర్. దాని కింద కూర్చోపెట్టండి. 500 పారామీటర్లు చూస్తుంది. చూసి దాంట్లో ఏవో కొన్ని పారామీటర్లు బాగాలేదని చెప్పి మీకు ఇచ్చేసి అంటే ఆ డయాగ్నోసిస్ సెంటర్కి పోయి బయటకు వచ్చేటప్పుడు మీరు పేషెంట్ అవుతారు. అంతవరకు మీరు పేషెంట్ కాదు. లోపల పోయి బయటకు వచ్చేసరికి యువర్ ఎ పేషెంట్. చూడండి ఎంత విచిత్రమైంది. అంతవరకు మీకు ఏం లేదు, ఆరోగ్యం ఉంది, హాయిగా తింటున్నాం, హాయిగా తిరుగుతున్నాం, జాబ్ పోతున్నాం, బయటకు వస్తున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం, ఏం అనారోగ్యమే లేదు. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. ఎవరు తెచ్చిచ్చారు మీకు? డయాగ్నోస్టిక్ సెంటర్ ఇచ్చింది. మీకు అనారోగ్యం రాలే యాక్చువల్గా. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే మనిషి లోపల వ్యాధి లేకపోతే అతను ఆరోగ్యవంతుడు కాదు అనడం అనేది తప్పు. ఆ తప్పు నిర్వచనం. ఒక సంపూర్ణ నిర్వచనం ఏంటయ్యా అంటే, మనం పొద్దున్న లేస్తే మనం క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఐఎమ్ ఎంతూసియాస్టిక్ టు వర్క్ టుడే. ఎస్ అని ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఎస్ మీరు ఉత్సాహంగా ఉన్నారు వర్క్ చేయడానికంటే మీరు ఆరోగ్యవంతుడు. రెండోది, దీంట్లో ఇంకొక భాగం ఉంది, ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే, మీరు ఇంకొకరి మీద, ఇంకొక జీవి మీద, ఇంకొక మనిషి మీద, ఎవరి మీదైనా కానీ మీరు దయా హృదయం మీకు అంటే దాన్ని సహాయం చేయాలి. కంపాషనేట్ అంటే అదే ఇంకొకరి మీద దయ అనేది చూపించేటువంటి ఆ సామర్థ్యం లేదా ఆ గుణం మీకు కలిగింది అంటే మీరు ఆరోగ్యవంతులు. చూడండి, ఎంతూసియాస్టిక్ టు బి కంపాషనేట్ అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇది? ఆ విధంగా. సో ఇది మనకు నిజమైనటువంటి హోలిస్టిక్ లైఫ్ స్టైల్, అంటే హోలిస్టిక్ హెల్త్ అంటే ఇది డెఫినేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎంతూసియాస్టిక్ టు వర్క్, enthusiastic to be compassionate, that is called holistic health, my dear friends. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీని ద్వారా ఏం సాధించవచ్చు అంటే అన్నీ సాధించవచ్చు. అంటే ఈ హోలిస్టిక్ హెల్త్లో భాగంగా ఏమేమి ఉంటాయంటే చూసుకోండి, ఫుడ్ ఈజ్ మెడిసిన్, ఆకుప్రెజర్, ముద్రా థెరపీ, హోమియోథెరపీ. సో ఎన్నో రకాలైనటువంటి ఆల్టర్నేట్ థెరపీస్ ఉన్నాయి స్నేహితులారా. వీటన్నీ కూడా మనము ఈ యొక్క హోలిస్టిక్ లైఫ్లో తెలుసుకుంటూ వెళ్తాము. దీని ద్వారా ఏమొస్తుంది? మనకు మంచి ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మంచి ఫిజికల్ యాక్టివిటీ, ఎన్నో యోగాసనాలు తెలుసుకుంటాము. తర్వాత ఈ యొక్క ప్రాణాయామాలు తెలుసుకుంటాము. మన లోపల ಯಾವುದೇ అంటే ఒత్తిడి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ బాగా చేసుకోవచ్చు మనము. తర్వాత మన లోపల ఏదైనా భావనాత్మకమైన సమస్యలు ఉంటే అవి తీర్చుకోవచ్చు. ఎన్నో సోషల్ కనెక్షన్, ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ యొక్క బెనిఫిట్ చెప్తున్నాను మీకు. అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంతో మంచి కనెక్షన్స్ వస్తాయి మనకు. తర్వాత ఎన్విరాన్మెంట్ మీద ఎంత అవేర్నెస్ వస్తుందంటే, మన పరిసరం మీద, మన పరిసరం అంటే మన వాతావరణం మీద, మన పరిసరాల మీద మంచి మంచి అవేర్నెస్, దాని మీద ఎంతో జ్ఞానాన్ని మనం ఈరోజు అంటే ఈ యొక్క హోలిస్టిక్ లైఫ్ స్టైల్ బాగా తెలుసుకుంటాం. అంటే హోలిస్టిక్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనం జీవిస్తున్నామో, దాన్ని అనుభవిస్తున్నామో, ఇవన్నీ కూడా మనకు లాభాలు. తర్వాత మైండ్ఫుల్నెస్గా చెప్పాలంటే ఎంతో హెచ్చరికగా మనము మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము. తర్వాత ఇంకోటి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి విశిష్టంగా తెలుసుకుంటాం. తర్వాత హోమ్ రెమెడీస్ అంటే మన ఇంట్లో చేసుకునే నివారణలు ఉంటాయి చూడండి, ఇంటి నివారణలు, అవి పరిపూర్ణంగా తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా దేంట్లోంచి లాభాలంటే ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ నుంచే అని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఇంకా ఏమవుతుందంటే, సో మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా చాలా అద్భుతంగా అవుతుంది స్నేహితులు.
ఇంకోటి ప్రతిరోజు లెర్నింగ్ ఉంటుంది, ప్రతిరోజు నేర్చుకోవడమే, అంటే ప్రతిరోజు మనము పెరుగుతున్నాము అని అర్థమైందా? తర్వాత ఇంకోటి సింప్లిసిటీ అండ్ మినిమలిజం, అంటే మనం ఎంత సింపుల్గా నివసించాలి, అంటే ఎంత ఊరికే అనవసరం అన్ని పెట్టుకోకుండా సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అని చెప్తాము. ఓకే, సింపుల్ లివింగ్, తర్వాత షేరింగ్ అండ్ కేరింగ్ అని చెప్తాము. ఇవన్నీ కూడా మన యొక్క ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్లో భాగం. అంటే హోలిస్టిక్ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మనం అనుభవిస్తున్నామో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం సాధిస్తాము. దాంట్లో ఎటువంటి అంటే ఎటువంటి సందేహం లేదు స్నేహితులు. ఇంకా హోలిస్టిక్ హెల్త్ ప్రాక్టీసెస్ తెలుసుకుంటాం. ఏం తెలుసుకుంటాం మనం? హోలిస్టిక్ హెల్త్ ప్రాక్టీస్ అంటే ఎలాంటివి అంటే చూడండి, ట్రెడిషనల్ మెడిసిన్స్ ఉన్నాయి కదా, ఎన్నో నాటు వైద్యాలు, ఆయుర్వేద, మర్మథెరపీ, హోమియోథెరపీ, ఆకుపంచర్, హెర్బల్ మెడిసిన్స్, ఎనర్జీ హీలింగ్, ఎన్ని ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఈ యొక్క హోలిస్టిక్ లైఫ్ స్టైల్లో భాగంగా మనము నేర్చుకోబోతాము నెక్స్ట్ 21 రోజులు. ఆ తర్వాత కూడా ప్రతి మంత్ కూడా తెలుసుకుంటూ వెళ్తాము. కాబట్టి దీని ద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం అనేది ఖచ్చితంగా సాధిస్తాము. అర్థం చేసుకోండి. సో దీంట్లో ఈ హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అందుకే ప్రధానంగా మనం తెలుసుకుంటున్నాము. సో ఇది హోలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే మన సమగ్ర జీవనశైలి భాగంగా ఇది తెలుసుకున్నాం స్నేహితులారా. దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాము. ఇప్పుడు మనేమద్దు అంటే మనము ఇంటి నివారణ చెప్తాం. ఇంటి నివారణలు అంటే ఇంట్లో చేసుకునే నివారణలు. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక అద్భుతమైన ముద్ర చెప్తాను నేను. దీని నుంచి ఏంటంటే మన హృదయానికి, మన యొక్క హార్ట్కి 100 సంవత్సరాల గ్యారంటీ స్నేహితులారా. చూడండి ఎంత అద్భుతమైన విషయం. అంటే మీ యొక్క హృదయానికి 100 సంవత్సరాల గ్యారంటీ. ఏమ అంత అద్భుతమైనటువంటి ముద్ర అంటే దీని పేరు అపాన వాయు ముద్ర, మృత సంజీవుని ముద్ర. దీని పేరే హృదయ ముద్ర. స్నేహితులారా, ఇది ఎలా చేయాలి, దీని యొక్క అద్భుతమైన ఫలితాలు ఏంటి, దీన్ని ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేయాలని తెలుసుకోండి. మొట్టమొదటిగా ఈ యొక్క హృదయ ముద్ర, ఈ అపాన వాయు ముద్ర అనేది అంటే అపాన వాయు ఈ రెండు అపాన వాయు అనేది 2 వాయువులు. అవి అపాన వాయు అనేది 2 కూడా ఈ ప్రాణాలు, పంచ ప్రాణాలు ఉంటాయి. ఆ పంచ ప్రాణాలు ఈ 2 ప్రాణాలు, ఈ రెండింటిని కూడా నియంత్రణ చేస్తూ మన ఆ యొక్క హృదయ ఆరోగ్యాన్ని కాపాడే ఒకే ఒక ముద్ర, ఏకైక ముద్ర, అద్భుత ముద్ర. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే, మీరు హార్ట్ ప్రాబ్లం వస్తే, అంటే హార్ట్ అటాక్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా కానీ ఒక ఇంజెక్షన్ అర్జెంటుగా ఇంజెక్షన్ వేస్తారు చూడండి, అంత అద్భుతమైనటువంటి పని చేస్తుంది. ఇది అంత అద్భుతమైన పని అంత వేగంగా చేస్తుంది అనమాట. మేము చెప్తాం, ఈ యొక్క ముద్రను ఎంతో మందికి మనం ప్రాక్టీస్ చేయించాం ఇంతవరకు. ఇప్పుడు ప్రథమంగా మన తెలుగులో ఇది చెప్పబోతున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ముద్రను చేసిన తక్షణమే ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం అంటే ఎట్లా ఎక్కువ చెమట వచ్చేస్తుంది, చెస్ట్ పెయిన్ ఎక్కువైంది, హార్ట్ పెయిన్ వస్తుంది, ఇట్లా ఏమైనా ఉన్నాయి, దీన్ని స్టార్ట్ చేసిన ఒక 10 సెకండ్లో మీకు రివర్స్ అవుతుంది. అంత అద్భుతమైన ముద్ర ఇది. ఎవరైనా హార్ట్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి పోవాలి, హాస్పిటల్కి పోతూ కూడా ఈ ముద్ర పెట్టుకొని పోయి మళ్ళీ తిరిగి వెనుక వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఓకే, సో అంత అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి దీని గురించి ఇంకో కొన్ని వివరాలు చెప్పే ముందు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. దయచేసి అందరూ గమనించండి. దీన్ని ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యవంతులైన ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేయొచ్చు. అనారోగ్యవంతులు ఎవరికైనా ఇప్పుడే ఉదయ సమస్యలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు 40 నుంచి 30 నిమిషాలు, 30 నుంచి 40 నిమిషాలు లేదా 50 నిమిషాలు కూడా ప్రాక్టీస్ చేస్తే మంచిది. కాబట్టి దీన్ని తెలుసుకోండి, ఎలా ప్రాక్టీస్ చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ 2 చేతులు ఎప్పుడు కూడా ముద్ర ప్రాక్టీస్ చేయాలంటే స్ట్రైట్ కూర్చోవాలి, ఒక చైర్లో కానీ కూర్చొని. సో ఎప్పుడు కూడా మన యొక్క ఈ యొక్క బ్యాక్ బోన్ అంటే వెనక బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. తర్వాత కళ్ళు మూసుకొని చేయొచ్చు, కళ్ళు తెరుచుకొని చేయొచ్చు. ప్రాణాయామం చేస్తూ మన శ్వాసను గమనిస్తూ చేస్తే మంచిది. అయితే మనకు సమయం లేదు, ఎక్కడో ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడో వెళ్తున్నాం అంటే అలానే పోతూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. దానికి ఏమి నియంత్రణ లేదు. కూర్చొని చేస్తే మంచి అద్భుతమైన ఫలితాలు. ఎప్పుడు కూడా ముద్ర ప్రాక్టీస్ చేయాలంటే ఈ గోర్లు ఏమి ఉండకూడదు, గోర్లు పూర్తిగా క్లీన్ చేసుకోవాలి, గోర్లు ఉండకూడదు. ఒకటో కండిషన్. రెండో కండిషన్ వచ్చి మన అన్ని చేతులు నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఓకే, శుభ్రం చేసుకోవాలి. ఇట్లా నిటారు కూర్చోండి. తర్వాత ఒక 3 నుంచి 4 దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. అంటే ఒక జ్ఞాన ముద్ర అట్లా పెట్టుకొని అట్లా ఒక 3 to 4 టైమ్స్ దీర్ఘమైన శ్వాస తీసుకొని దీర్ఘమైన శ్వాస వదలాలి. ఆ తర్వాత చూడండి, ఈ ముద్ర ప్రాక్టీస్ చేసేది అపాన వాయు ముద్ర. ఎలా అంటే ఇది మన యొక్క చూపుడు వేలు తీసుకొని నిదానంగా ఈ యొక్క బొటన వేలు మొదటి భాగం టచ్ చేయాలి. ఇలా చూసుకోండి. తర్వాత ఈ యొక్క మధ్య వేలు, తర్వాత ఉంగర వేలు, ఈ రెండింటిని బొటన వేలుకు నిదానంగా టచ్ చేయండి. ఇదంతా టచ్ అంటే ఇట్లా ఒత్తడం కాదు, జస్ట్ జెంటిల్ టచ్, ఫెదర్ టచ్. అదేవిధంగా యువతలో కూడా ఇలా చేసుకోండి. ఇలా చేసి ఇలా పెట్టుకోండి, తోడ మీద పెట్టుకోండి.
తొడ మీద కంపల్సరీ తొడ మీద పెట్టుకోవాలి. అక్కడ గుప్త నాడి అని ఒకటి ఉంటుంది. ఆ గుప్త నాడి మన తొడలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. గుప్త నాడి మీద పెట్టాలి దీన్ని. సో అందుకే 2 తొడల మీద పెట్టుకోవాలి. పెట్టుకొని నిటారు కూర్చొని శ్వాసను గమనిస్తూ, సో లేదా ప్రాణాయామం ఏదైనా ఒక అనులోమ విలోమ ప్రాక్టీస్ చేస్తూ కూడా దీన్ని చేస్తూ పోవచ్చు. సో ఆరోగ్యంగా ఉన్న కానీ ప్రతిరోజు 10 నిమిషాలు ఖచ్చితంగా చేయండి. మీ యొక్క హృదయ ఆరోగ్యము అతి అద్భుతంగా ఉంటుంది. అనారోగ్యవంతులైతే ఈ హృదయ సంబంధిత రోగాలు ఎవరైతే ఇప్పుడే అనుభవిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఒక 40 నిమిషాలు చేసుకుంటూ పోతే ఏ డాక్టర్ అక్కర్లేదు. అంటే ఏ హార్ట్ స్పెషలిస్ట్ కానీ ఎలాంటి ఈ హార్ట్ సర్జరీస్ లేదంటే యాంజియోప్లాస్టీ చేసేది, స్టంట్ వేసేది అన్నీ కూడా పూర్తిగా దాని నుంచి మనం బయటపడవచ్చు స్నేహితులారా. సో ఈ ప్రతిసారి కూడా ఈ ముద్ర చేసినాక ఇంకొక ముద్ర ఉంది. దాన్ని కూడా ఒక 5 నిమిషాలు, ఇది 30 నిమిషాలు చేస్తే ఒక 5, అది ఒక 10 అంటే ఒక 40 నిమిషాలు ఇది చేస్తే అది 10 నిమిషాలు చేయండి. ఇది ఒక 15 నిమిషాలు చేస్తే అది ఒక 5 నిమిషాలు చేయండి. ఆ ముద్ర ప్రాణ ముద్ర. చూడండి, చివరగా ఈ ప్రాణ ముద్ర ఇలా చేయాలి. ఓకే, జెంటిల్ టచ్, ఇది ప్రాణ ముద్ర. ఓకే, ప్రాణముద్ర ఇది ఒక 5 నిమిషాలు చేయాలి లాస్ట్లో. అది 10 నిమిషాలు 15 నిమిషాలు చేస్తే ఇది 5 నిమిషాలు చేయండి. అది 30-40 నిమిషాలు చేస్తే ఇది ఒక 10 నిమిషాలు చేయండి. ఇది ఇలా పెట్టుకొని ఇలా తోడ మీద పెట్టుకోవాలి. మళ్ళీ పెట్టుకొని హాయిగా ఇది ఒక ఆ విధంగా చేయండి. ఇది ముద్ర మనం ప్రాక్టీస్ చేసే విధానం, అంటే అభ్యాసం చేసే విధానం ఇది. సరే, ఈ ముద్ర నుంచి ఏమేమి మనకు ఫలితాలు ఉంటాయి, బెనిఫిట్స్ ఏముంటాయో చూద్దాం స్నేహితులారా. ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ ముద్ర మన యొక్క హృదయ రోగాలు అన్నిటికీ కూడా మంచి పరిహారం, అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. తర్వాత ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తూ పోతే హార్ట్ అటాక్ నుంచి ఇన్స్టంట్ రిలీఫ్, అంటే తాత్కాలికంగా అద్భుతమైనటువంటి అతి వేగంగా మనకు రిలీఫ్ వస్తుంది. తర్వాత మన దేహంలో మన యొక్క అంటే రక్త ఒత్తిడి మనం చెప్తుంటాం కదా, అధిక రక్త ఒత్తిడిని, ఆ రక్త ఒత్తిడిని తగ్గించేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది, నియంత్రించేస్తుంది. ఆ విధంగా ఇది అద్భుతమైనటువంటి ఇది ఒక ఫలితం. తర్వాత మనకి ఏదైనా చెస్ట్ పెయిన్ వచ్చింది, అలసట అనిపించింది, తర్వాత ఎక్కువగా స్వెటింగ్ వస్తూ ఉంది, అంటే చెమట వస్తూ ఉంది, ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా తగ్గుతాయి ఈ ముద్ర వేసిన వెంటనే. తర్వాత ఈ ముద్ర మన యొక్క బ్లడ్ వెజల్స్లో, అంటే మన ఈ హృదయం నుంచి పోతూ వస్తున్న రక్త నాళాలు ఉన్నాయి కదా, ఆ లోపల బ్లాక్స్ ఏవైతే ఫామ్ అవుతాయో ఆ రక్త బ్లాక్స్, అంటే లోపల బ్లడ్ వెజల్స్ లోపల ఫామ్ అయ్యేటువంటి బ్లాక్స్ ఉంటాయి, అవి కూడా తొలగించేస్తుంది. అది అర్థం చేసుకోవాలి. తర్వాత మనకు అనియంత్రణటువంటి హార్ట్ బీట్స్ అవుతూ ఉంటాయి. సో అంటే వేగంగా కొట్టుకోవడం గుండె, సో అంటే నిదానంగా అట్లాంటి అనియంత్రణటువంటి హార్ట్ బీట్స్ కూడా కంట్రోల్ అవుతాయి. తర్వాత దీన్ని మృత సంజీవని ముద్ర అని కూడా అంటాం స్నేహితులు. ఎందుకంటే ఈ ముద్ర ఏం చేస్తుందంటే మృతం నుంచి తప్పించేస్తుంది, అంటే చావు నుంచి కూడా తప్పిస్తుంది అని. అందుకని దీని పేరు మృత సంజీవని ముద్ర అని చెప్పి విశేషంగా పెట్టారు, అర్థం చేసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక కారణం, అంటే ఎప్పుడైనా కానీ మీరు 2 చేతుల్లో 2 కాళ్ళకి ఎక్కువ చెమట వస్తుంది అనుకోండి, ఈ ముద్ర వేయండి, తక్షణమే కంట్రోల్ అయిపోతుంది. తర్వాత మన లోపల ఎప్పుడైనా ఎక్కువగా అసిడిటీ అనిపించింది అనుకోండి, మన యొక్క పొట్టలో కానీ, సో మనకు అసిడిటీ ఎక్కువ అనిపిస్తే అప్పుడు కూడా ఈ ముద్ర తుంబ అంటే చాలా సాయం చేస్తుంది మీకు. తర్వాత ఇంకోటి హెడేక్, మైగ్రేన్ హెడేక్, ఎప్పుడైనా మైగ్రేన్ హెడేక్ అని చాలా మంది చెప్తుంటారు కదా, అద్భుతమైన పరిహారం దీనికి మైగ్రేన్ హెడేక్ కూడా. దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. తర్వాత లోపల మనకు ఎప్పుడైనా పండ్ల నొప్పి వచ్చింది అనుకోండి, ఎక్కడైనా పండ్ల నొప్పి వస్తే ఈ ముద్ర వేసుకోండి, మీ ముద్ర ప్రాక్టీస్ చేయండి, పండ్ల నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. అదొకటే కాదు, రొమటిటిజం, తర్వాత స్పాండ్లైటిస్, తర్వాత పార్కిన్సన్, తర్వాత పారాలిసిస్, వీటన్నింటికి కూడా అద్భుతమైనటువంటిది ఈ ముద్ర. సో విశిష్టంగా కొన్ని దీని యొక్క ఫలితాలు ఏమన్నాయంటే, ఎప్పుడైనా మనకి నిద్ర రావట్లేదు అనుకోండి, నైట్ పడుకున్నప్పుడు మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు ఇలా పెట్టుకొని పడుకోండి, అంతే. ఇలా పెట్టుకొని పడుకుంటే ఒక 2 నుంచి 5 నిమిషాల్లో మీకు నిద్ర వచ్చేస్తుంది. చూడండి ఎంత విశిష్టమైందంటే, ఇన్సోమ్నియా, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఓకే, స్లీప్లెస్నెస్ అనేది క్యూర్ చేస్తుంది అన్నమాట. ఇది అంత అద్భుతమైన. తర్వాత ఎప్పుడైనా దేహం ఎక్కువగా అలసిపోయి ఉంటుంది అనుకోండి, అప్పుడు కూడా ఈ ముద్ర పెట్టుకొని పడుకోండి, అద్భుతంగా ఉంటుంది. తర్వాత దేహంలో ఎక్కువ ఒత్తిడి అనిపిస్తుంటుంది అనుకోండి, ఎక్కువ ఏదైనా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అనిపిస్తూ ఉంది, ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎప్పుడైనా కానీ మెట్లు ఎక్కుతుంటారు చూడండి, మెట్లు ఎక్కేటప్పుడు ఏమవుతుంది, కొంతమందికి ఆ యొక్క ఊపిరి సరిగా తీసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ ముద్ర పెట్టుకొని మెట్లు ఎక్కండి, పర్వతం ఎక్కండి, లేదా టెంపుల్ ఎన్నో మెట్లు ఉంటాయి, టెంపుల్ పైన కూడా ఉంటుంది, అది ఎక్కినప్పుడు కూడా ఈ ముద్ర పెట్టుకొని ఎక్కండి. మీకు పైన పోయాక మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఎలాంటి అలసట అనిపించదు. మీ హృదయం అనేటువంటిది దాని ఆరోగ్యం
చాలా బాగా కాపాడుతుంది అన్నమాట ఇది. అందుకే ఈ అద్భుతమైన ముద్రను మనం ఈరోజు తెలుసుకున్నాము స్నేహితులారా. సో దీన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి, అందరికి చెప్తూ వెళ్ళండి. ఈ రోజు నుంచే కూడా మీరందరూ ప్రాక్టీస్ చేస్తూ అందరికి కూడా పంచుతారని చెప్పి భావిస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని ఇంతటితో మనం ముగిస్తున్నాం. ఏదైనా మీకు ప్రశ్నలు ఉంటే దయచేసి మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. మేడం లలిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా అద్భుతంగా మాకు ఇంటి వైద్యాలు, ముద్రలు అనేది తెలియజేశారు. ఇంత మంచి అంటే ఫస్ట్ ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి, అలాగే ధ్యానం చేయడం వల్ల ఏమేమి వస్తాయి, ఇంకా సజ్జన సాంగత్యం అంటే ఏంటి, మనల్ని మనం తెలుసుకోవడం ఎలాగా, అలాగే ముద్రలు, ఇంటి వైద్యాలు, ఇవన్నీ కూడా మాకు ఎంత మంచిగా వివరించారంటే నిజంగా ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఒక చిన్న ఇలా ప్రెస్ చేయడం వల్లనే ఎంతమందికి ఎంత రిలీఫో అసలు. అలా మీరు చెప్పినట్టు ఆ మోషన్ ప్రాబ్లంతో పాపము చాలా మంది పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ తెలియదు సార్. చాలా మందికి నథింగ్, అంత గొప్ప విషయాన్ని తెలియదు. సింపుల్ టెక్నికే కానీ ఎంత మంచి రిలీఫ్ ఇస్తుందో ఎంతమందికి ఇది చాలా బాగా ఉపయోగపడతాయి ఇలాంటి ముద్రలు. సార్ ఏదైతే హృదయ ముద్ర అన్నారో ఒక్కసారి చూపిస్తారా అడుగుతున్నారు. ఇది ఈ యొక్క చూపుడు చూడండి వేలు మాస్టర్స్, సార్ చెప్తున్నారు, అడిగారు చూడండి చక్కగా. చూపుడు వేలు తీసుకొచ్చి ఈ యొక్క బొటన వేలు మొదట అక్కడ టచ్ చేయాలి. జెంట్లీ టచ్, లైట్ టచ్, అట్లా టచ్ చేయాలి. తర్వాత మధ్య వేలు ఈ యొక్క ఉంగర వేలు నిదానంగా ఈ యొక్క బొటన వేలు టచ్ చేయండి తీసుకొచ్చి. తర్వాత ఈ యొక్క చిటికెన వేలు స్ట్రైట్ పెట్టుకోండి. అదే విధంగా ఈ యొక్క చేతిలో కూడా అలా చేసుకోండి. ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి. అంతే, ఇది ముద్ర యొక్క భంగిమ ఈ విధంగా ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉంది, చూడండి. ఇది యాక్చువల్గా హార్ట్, చూసారా ఎలా ఉంది? ఇది హార్ట్. ఇది అబ్జర్వ్ చేస్తే ఇది నిజంగా మన యొక్క హార్ట్ ఎలా ఉంటుందో ఆ షేప్లో ఉంటుంది. ఇది ముద్రా విజ్ఞానం అనేటువంటిది అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని పూర్వకాలమే మన ఋషులు మునులు రాసి పెట్టారు ఇదంతా కూడా. ఓకే, ఇది మనకు గ్రహండ్ సంహిత అని ఒకటి ఉంది. గ్రహండ్ సంహిత అని, ఆ గ్రహండ్ సంహిత, శివ సంహిత, గ్రహండ్ సంహిత, ఆ గ్రంథాల్లో ఇచ్చినటువంటిది ముద్రా విజ్ఞానం. ఇదంతా ఎవరో ప్రాక్టీస్ చేసి అని అక్కడ చూసి నేర్చుకునేది కాదు. ఇవన్నీ కూడా నేరుగా ఆత్మలోకాల నుంచి ఒక యోగి ద్వారా భూమికి వచ్చింది. సో అలాంటి విజ్ఞానం ఎలా ఉంటుందంటే మీరు ఇంకేం అనుమానం పడే అక్కర్లేదు, డైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తూ పోండి అంతే, మీకు రావాల్సిన ఫలితం వస్తూనే ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. అద్భుతం, అసలు చాలా మంచి విషయాలు. చూడండి మాస్టర్స్, ఇలాంటివి మనకు ఎక్కడా కూడా ఎంత ఖర్చు పెట్టినా కానీ దొరకని సమాచారం ఇదంతా కూడా. చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకొని, ఇంకొకటి ప్రతిరోజు కూడా మనము క్లాస్ మొదలవ్వంగానే సార్ చెప్పినట్టు ఒక బాటిల్ నీళ్లు పెట్టుకోవడంతో పాటు ఒక బుక్, ఒక పెన్ను మన దగ్గర ఖచ్చితంగా పెట్టుకొని, బ్యాచ్ 9 అని ఖచ్చితంగా నోట్ చేసుకొని, మాస్టర్స్ చెప్పే జ్ఞానాన్ని కూడా అందులో మనం నోట్ చేసుకోవడము, అలాగే ఈ రెమెడీస్ అన్ని కూడా మనము దాంట్లో నిక్షిప్తం చేసుకోవాలి. ఒక కొత్త బుక్ పెట్టుకోండి, చక్కగా దాంట్లో నోట్ డౌన్ చేసుకోండి. మంచి మంచి పాయింట్స్ మాస్టర్స్ చెప్తూ ఉంటారు, ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి. ఈ మాస్టర్స్ చెప్పిండే ఇంత గొప్ప విషయాలను అందరూ కూడా ఆచరిద్దాము. ఇవన్నీ చేసుకుంటా పోయి మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉందాము. జ్ఞానిగా ఆరోగ్యవంతులుగా ఉందాము. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఎన్నో అందరికీ కూడా అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము, ఇంత గొప్ప విషయాలు మనకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్నేహితులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, నిజంగా సార్ మాస్టర్స్ అందరూ కూడా ఇంత టైం అయింది, ఎంత ఓపికగా, ఎంత చక్కగా ఎంతమంది ఉన్నారు. రేపటి నుంచి సాధ్యమైనంత వరకు 11 లోపే క్లోజ్ చేస్తాం, తొందర లేదు. సో ఈ రోజు ఏంటంటే ఎక్కువ ఇంట్రొడక్షన్ అంతా పార్ట్ ఉంది కాబట్టి కొంచెం టైం పట్టింది. రేపు 11 లోపల అన్ని క్లోజ్ చేస్తాం. ఓకే, అయితే 10 నిమిషాలు సమగ్ర జీవన శైలి, 10 నిమిషాలు మన ఇంటి నివారణ, అಷ್ಟೇ, అంతకంటే ఎక్కువ పట్టదు మనకి. ఓకే, సో ఎన్నో అద్భుతమైన దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ బొటన వేలు ఉంది, ఈ బొటన వేలు ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ ఉంది. ఓకే, తర్వాత ఈ బొటన వేలు పైన ఈ పాయింట్ లో మనం ప్రెస్ చేస్తే ఎక్కడ ఏ హెడేక్ ఉన్నా తగ్గిపోతుంది. ఎక్కడ హెడ్ లో ఏమైనా పెయిన్ ఉంది, ఎలాంటి పెయిన్ అని రాని, అది జలుబు నుంచి వచ్చిందా, అంగోదాని నుంచి వచ్చిందా, సంబంధమే లేదు. ఇక్కడ ఉండే పాయింట్స్ నీట్గా ఇట్లా ప్రెస్ చేస్తూ పోవాలి.
ఇట్లా ఈ గోరు వెంబడి ఉంటుంది. ప్రెస్ చేస్తూ పోతే అయిపోయింది. తర్వాత ఇప్పుడు ముద్ర ఎలా తెలుసుకున్నామో ఆకుప్రెజర్లో కూడా హృదయ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైనటువంటి ఒకే ఒక పాయింట్ ఉంది. ఎక్కడంటే లెఫ్ట్ హ్యాండ్లో ఉంటుంది, చిటికెన్ వేల్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఎమర్జెన్సీ పాయింట్ ఇది. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఇది ప్రెస్ చేస్తే ఆ హృదయం దెబ్బతిందు. హాస్పిటల్కి పోయే లోపల చాలా మంది హార్ట్ ఫెయిల్ అయిన తక్షణమే, చెమటలు ఎక్కువ వచ్చిన తక్షణం ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అలా వెళ్తూ ఉంటారు, కొంతసేపు ఫెయిల్ అయిపోతుంది. ఇది మనం ప్రెస్ చేస్తూ పోతే ఒక 40 నిమిషాలు, మొదటి 40 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ ఎవరికైనా వస్తుందంటే మొదటి 40 నిమిషాలు క్రిటికల్ యాక్చువల్గా. ఆ టైంలో ఇది ప్రెస్ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ చిటికెన వేలు పక్కన ఈ పాయింట్, ఇది ఎమర్జెన్సీ హార్ట్ పాయింట్ అంటారు. ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి, మనం తెలుసుకోవాల్సింది ఒకటి కాదు, రెండు కాదు. ఇంత గొప్ప విషయం సార్, నిజంగా ఇది మటుకు ఇలాంటివి తెలియక ఎంతమంది హార్ట్ అటాక్ తో పోతున్నారు. ఇంత గొప్ప విషయాలు తెలియజేశారు సార్, చాలా మీకు తప్పనిసరిగా. ధన్యవాదాలు. రైట్, అందరికీ ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి. అందరికీ ఈరోజు కార్యక్రమం ఇప్పుడు శుభరాత్రి. క్లోజ్ ఈ చేస్తాం. సెషన్ ఇంత చక్కగా సక్సెస్ చేశారు అందరూ కూడా. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.